మరణము జయించితివి. అందరం స్తుతి ఆరాధన నీకే, సాతాను జయించితివి. స్తుతి ఆరాధన నీకే. అందరం హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. కన్నీరు తుడచువాడా, స్తుతి ఆరాధన నీకే, కష్టములు తీర్చువాడా, స్తుతి ఆరాధన నీకే, కన్నీరు తుడుచువాడా, స్తుతి ఆరాధన నీకే, కష్టములు తీర్చువాడా, స్తుతి ఆరాధన నీకే. హల్లెలూయా హోసన్నా, అందరము హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. లాస్ట్ టైం హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు అట్లనే కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉండండి, ఆ శిలువలో చూస్తూ ఉండండి, ఆ రక్తమును చూస్తూ ఉండండి, ఆ ముళ్ళ కిరీటమును చూస్తూ ఉండండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన దెబ్బలు చూస్తాను. ఆ శిలువలో నుంచి నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నీ కొరకు నేను ప్రాణాలు పెట్టినాను అంటున్నాడు. ఇదిగో నేను సమాధి వేయబడి నీ కొరకే నేను సమాధి నుంచి లేచి ఉన్నాను, సమాధిని గెలిచినాను, సాతానుని ఓడించి ఉన్నాను అంటున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి బిగ్గర హల్లెలూయా చెప్తారా? బిగ్గర ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? ఒకసారి బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? కొందరు ముఖములు ఇంకా వెలిగింపబడలే. పక్కవారు చూడండి, వాళ్ళ ముఖం చూడండి ఎట్లుందో. అలిసిపోయినారు, పక్కవారు అలిసిపోయినారా? అయ్యో నీలో ఉన్నాడు యేసయ్య, నీలో నవ్వుతూ చెప్పండి యేసయ్య నీలో ఉన్నాడు అని చెప్పేసి సంతోషంగా చెప్పి, యేసయ్య నీలో ఉన్నాడు, అయ్యా యేసయ్య నీలో ఉన్నాడు. హల్లెలూయా. మనము బైబిల్ చెప్తుంది, క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాము. జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను కాదు జీవించేది,
క్రీస్తే నాలో ఉండి జీవించుచున్నాడు, నన్ను నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ నడిపించి ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. వచ్చిన వారందరూ దేవుని మహిమతో తాకే మీరు ఇంటికి వెళుతారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు మరి ముఖ్యంగా జాన్ వెస్లీ అన్న మరి మన మధ్యలో ఉన్నాడు. రాజమండ్రి నుంచి వచ్చి ఉన్నారు. ఒకసారి వారిని బట్టి ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? బిగ్గరగా చప్పట్లు వారు మన మధ్యలో వచ్చినందుకు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్స్ అన్న. 2023లో మరి అన్న నాకు పరిచయము. 10 days మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్లో బెరాకాలో ఉన్నప్పుడు, ఒకే గదిలో ఉన్నప్పుడు, మరి దానికి ముందు పరిచయము, ఒకే గదిలో 10 రోజులు ఉన్నాము. మరి ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో అన్నను చూసినప్పుడు ఒక మాట అన్న మీరు వచ్చి వారి సాక్ష్యం విన్నాక అన్న వచ్చి మా చర్చిలో సాక్ష్యం చెప్పాలని. ఎప్పుడు చూసిన అన్న బైబిల్ చదువుతూనే ఉంటాడు. కొంచెం ఖాళీ దొరికిన బైబిల్ చదువుతూనే ఉంటాడు. నేనైనా ఒక పూట తిన్నా, అన్న అయితే ఒక పూట తినకుండా ఉపాసం ఉండి మొత్తం బైబిల్ చదువుతూనే ఉంటుండే. అందరం హల్లెలూయా చెప్తారా? నాకు ఎందుకో చాలా సమాధానం, సంతోషం అనిపించింది ఆ రోజు. ఆ 10 days ఉన్నప్పుడు ఆ రూమ్లో కల్పించినప్పుడల్లా అన్న రావాలన్నా పిలుస్తాను అనేవాడిని. మొన్న లాస్ట్ 10 days బ్యాక్ నాన్నతో డిస్కషన్ అవుతా ఉంటే, అరే రాజమండ్రిలో నువ్వు అన్నావు కదరా జాన్ వెస్లీ బ్రదర్ని, ఒకసారి పిలువురా, ఈ ఈస్టర్కి పిలువురా అన్నాడు. నేను వెంటనే అయ్యో అని చాలా రోజులు అయిందని చెప్పి అన్నకు కాల్ చేయంగానే చెప్తానని చెప్పాడు. ఈరోజు మనం మధ్యలోనికి దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా కానీ ఈ టైం రా అని చెప్పలే. నేను కూడా ప్రార్థనలో పెట్టిన. నా ఆశ ఉంది అన్నను తీసుకురా, ఏ టైంలో తీసుకురావాలని ఇంకా కనబెడుతూనే ఉన్నాం. దేవుడు ఈ సమయమున దేవుడు వారి ద్వారా ఆశీర్వదించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ఆమేన్. సో వారి ఇప్పుడు సమయం ఇస్తాను. సో మీరందరూ కూడా దయచేసి శ్రద్ధగా వినండి. అర్థమైందా? దేవుడు ఏ టైంలోనైనా ఎప్పుడైనా దేవుని ఒక వాక్ ద్వారా మీకు స్వస్థత విడుదలవుతుంది. ఒకసారి అందరము కూడా చప్పట్లు కొడుతూ జాన్ వెస్లీ అన్నను అని ఆహ్వానిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. పాస్టర్ గారికి ప్రాముఖ్యంగా వందనాలు, సోవన్ రాజు గారికి వందనాలు. నన్ను ఇక్కడ ప్రేమతో ఆహ్వానించినందుకు మరొకసారి వందనాలు చెప్తున్నానండి. మీకు అందరికి కూడా వందనాలండి. నా పేరు శ్రీనివాస్ అండి. మాది రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం. నేను 2011వ సంవత్సరంలో రక్షించబడ్డానండి. నేను పాస్టర్ని కాదు, టీచర్ని కాదు, మామూలు సామాన్యమైన చిన్న బిజినెస్ చేసుకునే వ్యక్తిని. నన్ను ప్రేమించి సోవన్ రాజు గారికి పిలిచారు. నేను నా జీవితం ప్రారంభమైందండి. నేను 8వ తరగతి వరకు చదువుకున్నానండి. ఫస్ట్ స్టార్టింగ్లో 8వ తరగతి వరకు చదివినప్పుడు 7వ తరగతి పూర్తయ్యే సమయానికి నాకు కొన్ని చెడ్డ సహవాసాలు అలవాటు అవ్వటం. నా వెనక ఉన్న వ్యక్తి అప్పటికే ఇంకొకసారి ఫెయిల్ అయిపోయి తను మరలా 2వసారి చదువుతూ ఉన్నాడు. అతనితో పాటు నేను చదవటం, అతను కొంచెం డబ్బులు ఉన్నవాడు అవడంతో నన్ను సినిమాలకి అలా తిప్పుతూ నన్ను స్కూల్ నుంచి, చదువు నుంచి కొంచెం దూరం పెట్టాడు. నేను అతనితో తిరుగుతూ ఉంటే పాడైపోతానని చెప్పి మా నాన్నగారు నన్ను 1993వ సంవత్సరంలో హైదరాబాద్కి పంపించారండి. హైదరాబాద్లో గాయత్రి హిల్స్ దగ్గర, జూబ్లీ హిల్స్ పక్కన గాయత్రి హిల్స్లో నేను రోజుకి 10 రూపాయల రోజు కూలీగా తాపీ పని చేయడానికి ఇక్కడికి వచ్చానండి. తాపీ పనిలో హెల్పర్గా, తాపీ పని మేస్త్రి కూడా కాదు, తాపీ పనిలో కూలీగా పని చేయడానికి నేను ఇక్కడికి వచ్చానండి 1993వ సంవత్సరంలో. ఆ వయసులో నేను చాలా పల్చగా బక్కగా ఉండేవాడిని అండి. 4 ఇటుకలు మోయటం నాకు చాలా కష్టంగా ఉండేది. నా బాధ ఏంటంటే చదువు మానేసి పని చేస్తున్నాననే బాధ కాదు, కానీ చదువు కూడా అయిపోయింది, హ్యాపీగా అనుకున్నాను, చదువు చదవక్కర్లేదు అనుకున్నాను. కానీ నా తోటి వాళ్ళు హ్యాపీగా 10 ఇటుకలు ఆనందంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ మోస్తూ ఉంటే నేను 4 ఇటుకలను చాలా నా ప్రాణం అంతా పెట్టి మోసేవాడిని. నేను చాలా సన్నగా ఉండేవాడిని, బక్క పలచగా ఉండేవాడిని. అలా కష్టపడుతూ ఉండేవాడిని అండి. అలా 7 సంవత్సరాలు పనిచేసి తాపీ మేస్త్రిగా మారాను. 2000 సంవత్సరంలో ఇక్కడ ఒక ఆపరేషన్ నిమిత్తంగా, మా అక్కకు ఒక ఆపరేషన్ నిమిత్తంగా మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారండి. అప్పటికే నేను పేకాట, సిగరెట్లు ఇలాంటి వ్యసనాలలోకి వచ్చానండి. ఇంకా ఇక్కడుంటే అక్కడ పాడైపోతున్నాడు, ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఇంకా దారుణంగా పాడైపోతున్నాడు అని చెప్పి ఆ సమయంలో నన్ను మరలా రాజమండ్రికి తీసుకొచ్చారండి, ధవళేశ్వరం తీసుకొచ్చారు. 2000 సంవత్సరంలో జూలై
నెలలో నన్ను జూన్ 26, 27 ఆ టైంలో తీసుకొచ్చారండి 2000 సంవత్సరంలో. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా మరలా తాపీ పని చేస్తూ కొద్ది రోజులు సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాను. దేవుని మహాకృప, దేవుని ప్రణాళిక, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక, నేను తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే ఆ మహాదేవుని గొప్ప ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు నన్ను అక్కడ తీసుకొచ్చి ఆ పని చేస్తూనే అప్పుడప్పుడు చర్చికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉండేవాడినండి. ఆ సమయాల్లో డిజిఎస్ దినకరన్ గారు, పాల్ దినకరన్ గారు చేస్తున్న స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూస్తూ నిజంగా దేవుడు ఇలా పనిచేస్తాడా, నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు నిజమేనా, ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ అద్భుతాలు చూస్తూ ఉండేవాడిని. చూస్తూ కొంచెం విశ్వాసం వచ్చేది, మళ్ళీ బలహీనం అయ్యేవాడిని, కొంచెం బలపడేవాడిని, మళ్ళీ బలహీనం అయ్యేవాడిని, శరీరంలోకి ఆత్మలోకి ఇలా అటు ఇటు కదులుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నేను తాపీ పని నుంచి సెంటరింగ్ పని చేసేవాడిని. అపార్ట్మెంట్లకి, బిల్డింగ్లకి రేకులు కడతారు కానీ సెంటరింగ్, ఆ రేకులు సెంటరింగ్ చేయడం మొదలు పెట్టేవాడిని. 3 పార్ట్నర్లు మేము కలిసి పనిచేసేవాళ్ళు అండి. 3 పని చేస్తున్న సమయంలో ఆ సమయంలో మా పార్ట్నర్స్లో ఒక అతను విడిపోతానని చెప్పేవాడు. అతను కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువ సప్లై చేసేవాడు. అరే ఇతను వెళ్ళిపోతే నేను ఎలా చేయగలుగుతాను, నా వల్ల ఎలా అవుతుంది, ఈ బిజినెస్ చేయడానికి నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు అని భయంతో దేవుడికి నాలో ఉన్న భయం, నాలో ఉన్న కలవరం, నాలో ఉన్న చింత, ఆందోళన నన్ను దేవునికి దగ్గర అవడానికి సహాయం చేసేదండి. అమ్మో ఈ దేవుడు నిజమైన దేవుడే, ఈ దేవుడు స్వస్థపరుస్తున్నాడు, మనం ఈ దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ఈ దేవుని నుంచి బలాన్ని పొందుకుందాం, ఈ దేవుని నుంచి జ్ఞానాన్ని పొందుకుందాం అని ఆశతోటి దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టానండి. 2011 సంవత్సరం అప్పటికే దేవుని కృపను బట్టి డిస్టెన్స్ మోడ్లో డిగ్రీ BA పూర్తి చేయడానికి, అలానే MA ఫస్ట్ ఇయర్ కూడా పూర్తి చేయడానికి దేవుడు కృప చూపాడండి. 2011 సంవత్సరం ఆ సమయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోని దేవుణ్ణి బలంగా, నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందాలని ఆశ పుట్టించాడండి, బాప్తిసం పొందాలని ఆశ పుట్టించాడు. అది ఎలా పుట్టిందో నిజంగా నాకు తెలియదు. 100% అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అండి. అది నా ఆశ అయితే కాదు, దేవుడే నా హృదయంలో బలమైన ఆశ పుట్టించాడు. నేను వెళ్ళి పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వండి, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను అని అడిగితే వచ్చే ఆదివారం నీకు బాప్తిసం ఇస్తానని చెప్పారండి. 2011 సంవత్సరం జనవరి 22వ తారీఖున నాకు బాప్తిసం ఇస్తానని పాస్టర్ గారు చెప్పారు. 22వ తారీఖున బాప్తిసం ఇస్తానని చెప్తే నేను 15వ తారీఖు నుంచి అమ్మో బాప్తిసం పొందాక మళ్ళా లోకంలో పడకూడదు, మళ్ళా పాపంలో పడకూడదు, మళ్ళీ దేంట్లో స్థిరంగా బలంగా దేవుల్లో నేను సాగాలనే ఆశతోటి నేను ఆ సమయంలో సంక్రాంతి సెలవుల సమయం అనమాట. నా సమయంలో ఎవరు పనికి వెళ్ళే వాళ్ళని కాదు, ఆ సెంటరింగ్ పని చేసే సమయంలో అందరూ సెలవు తీసుకునే టైం అనమాట అండి. ఆ సెలవు టైంలో నేను ఈ వాక్యాన్ని చదవాలని చెప్పి వచ్చే వారం ఆదివారం నాకు బాప్తిసం ఇస్తారు. బాప్తిసం ఇచ్చాక నేను దేవుళ్ళో స్థిరంగా ఉండాలి, దేవుళ్ళో బలంగా ఉండాలి అని చెప్పి నా శక్తితో నేను రక్షణ సంపాదించుకోవాలా, దేవుళ్ళో స్థిరంగా ఉండాలని ఆశతోటి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని మొదలుపెట్టి నేను చదవటం. పైకి వెళ్ళి 3వ ఫ్లోర్ పైన 4వ ఫ్లోర్లో ఒక రూమ్ ఉందండి, సింగిల్ రూము. ఆ సింగిల్ రూమ్లో వాక్యాన్ని చదవటం మొదలు పెట్టానండి. కేవలం మొదలు పెట్టాను అంతే, నాకు తెలియదు చదవగలుగుతానని తెలియదు. చదువుతున్నాను, సరే కొంచెం చదువుదాం, వాక్యంలో ఉంటే వాక్యం చదువుదాం అనే ఆశ ఎలా పుట్టిందో కూడా నాకే తెలియదు. నేను సోమవారం మార్నింగ్ మొదలుపెట్టానండి. 16వ తారీఖు మార్నింగ్ మొదలుపెట్టాను చదవటం. దేవుని మహాకృపను బట్టి ఒకరోజు చదివాను, 2వ రోజు చదివాను. ఆ సమయంలో మా నాన్నగారు కొంచెం కొబ్బరి నీళ్లు కాఫీ ఇచ్చేవారు. ఆ ఉపవాసంతోనే చదువుతున్నానండి. కొబ్బరి నీళ్లు కాఫీ తాగుతూ 2 రోజులు చదివానండి. 3వ రోజు వచ్చేటప్పటికల్లా దేవుడి సన్నిధి, దేవుని వాక్యమే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరించెను. వాక్యమే దేవుడు. వాక్యాన్ని చదువుతూ ఉంటే నా దేహంలోకి వాక్యం వెలుగు ప్రసరిస్తూ ఉండగా నాలోని చీకటి బయటికి పోవడం మొదలుపెట్టిందండి. నాలో బరువు తగ్గడం మొదలుపెట్టింది, తేలికవడం కనబడుతుంది. 3వ రోజు అయ్యేటప్పటికల్లా అమ్మో దేవుడి సన్నిధి నిజమే, దేవుడి సన్నిధి నేను అనుభవిస్తాను, దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానంతో ఉన్న నేను నిజమే దేవుడు ఉన్నాడు, దేవుడి సన్నిధి నేను గ్రహించగలుగుతున్నాను, దేవుడి శక్తిని నేను అనుభవించగలుగుతాను, దేవుని ప్రసన్నతని నేను అనుభవించగలుగుతాను. ఈ దేవుని సన్నిధిలో ఆనందాన్ని తట్టుకోలేక మా నాన్నగారు తెస్తున్న కాఫీని, టీని, కొబ్బరి బొండం నీళ్ళు తీసుకుని సింక్లో పంపేసేవాడిని అండి. దేవుని నుంచి పైనుంచి నాకు శక్తి వస్తూ ఉండగా నాకు ఈ శక్తి అవసరం లేదు, దేవుని శక్తిని నేను పొందుకున్నానని చెప్పి అప్పటి నుంచి
సోమ మంగళ బుధవారం అయిందండి. గురు శుక్ర శని ఈ 6 రోజులు పూర్తయ్యేటప్పటికి చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన ఆనందము సంతోషం నా హృదయంలో ఎక్కువైపోయి గాలిలో నడిస్తే ఎలా ఉంటుందో అంత ఆనందాన్ని అనుభవించాను. దేవుని మహాకృపను బట్టి ఆ 22వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకి చర్చికి వెళ్ళే సమయానికి పరిశుద్ధ గ్రంథం పూర్తయిందండి. ఇదే పరిశుద్ధ గ్రంథం అండి. 15 సంవత్సరాల క్రితం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 6.5 రోజుల్లో పూర్తి చేయగలిగానండి. ఇక్కడున్న యవనస్తులకి చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా బైబిల్ చదవడానికి పట్టే సమయం మ్యాక్సిమం 30 గంటలు పడుతుందండి. 30 గంటలు లేకపోతే మహాపడితే 48 గంటలు పడుతుందండి. అంతకుమించి సమయం అయితే పట్టదు. దేవుడి ఆ తర్వాత మరలా 6 రోజుల్లో ఒకసారి, 7 రోజుల్లో ఒకసారి, 4.5 రోజుల్లో ఒకసారి దేవుని మహాకృపను బట్టి ఎట్ ఏ టైము మరో 4-3 సార్లు చదవడానికి, మొత్తానికి 4-5 సార్లు చదవడానికి దేవుడు కృప చూపి 4-5 నాకు గుర్తులేదండి. ఖచ్చితంగా 4 సార్లు అయితే ఎట్ ఏ టైం చదివానండి. ఆ వాక్యము అప్పుడు చదివిన వాక్యం, ఆ ఎట్ ఏ టైం చదివిన వాక్యం చదివినప్పుడు ఏమీ అర్థం కాకపోయినా మనం తిన్నప్పుడు చికెను మటను కూరగాయలు తింటూ ఉన్నప్పుడు అందులో ఏ విటమిన్లు ఉన్నాయో దాంట్లో ఏ మినరల్ ఉన్నాయో మనకి తెలియకపోయినా అది తినేసిన తర్వాత ఆటోమేటిక్గా మన దేహంలో వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. అలాగా ఆ వాక్యం ఎప్పుడైనా నేను దిగుల్లో ఉంటే, ఏదైనా చింతలో ఉంటే ఆ వాక్యం ఎక్కడి నుంచో రెఫరెన్స్ నాకు తెలియదు, కానీ ఒక్క వాక్యం ఒక వెలుగులా లోపలికి వస్తుంది. వచ్చిన వెంటనే నేను కంప్లీట్గా రిలీఫ్ అయిపోతానండి. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ వాక్యమే నన్ను బతికిస్తూ ఉంది, ఆ వాక్యమే నిలబెడుతూ ఉంది. అలా బాప్తిసం పొందిన నేను అదే సంవత్సరం అదే జనవరి 22 బాప్తిసం పొందాను. వెంటనే మార్చి నెలలోనే నేను ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని మా బావగారు ఎప్పటి నుంచో నాతో అనేవారండి. ఒరే చిన్న సిమెంట్ షాప్ పెట్టి చిన్న సిమెంట్ షాప్ పెట్టమని అనేవారండి. సిమెంట్ షాప్ పెడితే దానికి అద్దె ఎంత కట్టాలి, దానికి నేను చేయగలుగుతానా, నా వల్ల అవుద్దా లేదా అని భయంతో అనేక సంవత్సరాలు గడుపుతూ వచ్చానండి. సరిగ్గా అదే సమయంలో ఎప్పుడైతే బాప్తిసం పొందానో, రక్షణ పొందానో, అంతకుముందు నేను 1993 నుంచి 2011 వరకు ఇంచుమించు 17 పూర్తి సంవత్సరాలు వెట్టి చాకిరీలు ఉన్నానండి. యాకోబు 20 సంవత్సరాలు ఎలా వెట్టి చాకిరీలు ఉన్నాడో, ఐగుప్తీయులు 430 సంవత్సరాలు ఏ విధంగా వెట్టి చాకిరీలు ఉన్నారో వెట్టి చాకిరీతో జీవించేవాడిని. అసలు శాంతి లేదు, సమాధానం లేదు, ధైర్యం లేదు, మహా భయస్తుణ్ణి, మహా పిరికివాడిని. అంత పిరికివాడిని నేను ఎప్పుడైతే బాప్తిసం పొందానో, ఎప్పుడైతే వాక్యాన్ని చదివి పూర్తి చేశానో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆశ పుట్టింది. వెంటనే ఒక చిన్న సిమెంట్ షాపు ఎంత ఉంటుందంటే ఒక 9x9 చిన్న గదిలో ఒక 1200 రూపాయల అద్దెతో చిన్న షాప్ ప్రారంభించానండి. చిన్న సిమెంట్ షాప్ ప్రారంభించాను. కరెక్ట్గా 2011 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు ఈస్టర్ రోజున ఇంచుమించు ఒక రోజు అటు ఇట్లో అప్పుడే ఈస్టర్ రోజున ప్రారంభించానండి. కరెక్ట్గా ఇవాళకి 15 సంవత్సరాలు పూర్తయిందండి. 2011 సంవత్సరం ఈస్టర్ పండుగ రోజున ప్రారంభించానండి. ఆ పునరుద్ధాన శక్తి ఆ షాపులో అలా పనిచేస్తూనే ఉంది. 1,60,00,000తో ప్రారంభమైన టర్నోవర్ ఇప్పటికి ఇంచుమించు 70 కోట్లు దాటిందండి టర్నోవర్. దేవుని మహాకృప నడిపిస్తూనే ఉన్నారు. ఎంతగా అంటే ఒక్కొక్క వాక్యం గుర్తొస్తున్నప్పుడల్లా, నేను ప్రారంభించిన సమయంలో వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు కొంత దేవుళ్ళలో ఉంటున్నప్పటికీ కొంత భయం ఉంటూ ఉండేది. ఒక రోజున నేను ఒక 500 బస్తాలు సిమెంట్ అమ్మితే సైతాన్ అనేవాడు, ఈ రోజు 500 బస్తాలు అమ్మో, రేపేంటి నీ పరిస్థితి అనేవాడు. అమ్మో రేపు ఎలాగని చింతిస్తూ ఉండేవాడిని. ఇలా ఉంటుండగా ఒక మాట దీంట్లోంచి వచ్చిందండి, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ఈ మాట విని ఈ మాటని ఆచరణలో పెడదాం, ఈ మాటని నమ్ముదాం, ఈ మాటని ఆచరణలో పెడదామని అనుకుని నేను ఈరోజు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనిని శక్తి వంచన లేకుండా చేయమని ప్రసంగి చెప్పినట్లుగా ఈ రోజు నాకేం పని ఉంది అది చేద్దాం, ఈ రోజు పని చేద్దాం. రేపటి గురించి చింతించొద్దని వాక్యం చెప్పింది. రేపటి గురించి చింతించొద్దు, వాయబడిన మాటని ఉన్నది ఉన్నట్టుగా నమ్మి ఉన్నది ఉన్నట్టుగా ఆచరిద్దామని చెప్పి ఆ రోజు మొదలు పెట్టానండి. ఈ రోజు దాకా కంటిన్యూ అవుతుంది. నాకు చింతే లేదు, నాకు ఏ రోజు ఖాళీయే లేదు, నా వ్యాపారానికి డోకాయే లేదు. టర్న్ ఓవర్ మహిమ నుండి మహిమకి అలా వెళ్తూనే ఉన్నాను. దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. మనందరం కూడా రాయబడిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తే మనకి గొప్ప నెమ్మది, గొప్ప శాంతి, గొప్ప సంతోషం. భయపడకుడి, ఫియర్ నాట్ మీన్స్ ఫియర్ నాట్. భయపడకూడని 360 సార్లు మనకి రాయబడింది కాబట్టి మనం భయపడొద్దు.
భయపడొద్దు 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 అని రాయబడి ఉంది. కాబట్టి మన దేవుడు చెప్పాడు, ఇది ఆజ్ఞ, ఈ ఆజ్ఞను పాటిద్దాం. ఇలానే వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని నమ్ముచు, వాక్యాన్ని నా చేతనైనంత వరకు ఆచరణలో పెట్టుకుంటూ వస్తున్నానండి. దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒక ఆయన క్రికెటర్ స్టువార్ట్ గారు అని ఆయన ఒక వాక్యాన్ని చదువుతున్నాడంట. నీవు ఒక ధనవంతుడు చెప్తాడు కదా, నీవు నీకు కలిగిందంతా అమ్మి నన్ను వెంబడించు అని చెప్తాడంట. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఆపేసి ఇది పాటించకుండా మళ్ళీ కిందకి వెళ్ళడం ఎందుకు, ముందు దీన్ని పాడేద్దాం అని చెప్పి దేవుడు ఆ వాక్యంలో నుంచి ఆయనతో మాట్లాడాడు. ఆ వాక్యం అందరికీ కాదు కానండి, అది స్పెషల్గా రేమావాట్గా ఎవరికి వస్తే వాళ్ళు పాటించాలి. ఆయన వెంటనే ఆయన ఆస్తంతా అమ్మేసి జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమానికి, డిఎల్ మూడీ గారికి మొత్తానికి ఇచ్చేసి ఆయన సేవ చేయటం మొదలుపెట్టాడండి. దేవుడు ఆయన ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన అనేక రెట్లు అధికంగా మరలా ఏదైతే ఇచ్చాడో అంతకు మించి ఆయన్ని ఇచ్చాడు. ప్రపంచంలో గొప్పగా ఆయన్ని వాడుకున్నాడండి. ఆయన క్రికెటర్, ఆయన పేరు స్టువార్ట్, పెద్ద దొర అనేవారు అండి ఆయన్ని. అలాగే వాక్యాన్ని ఎవరైతే ఉన్నట్టుగా ఆచరిస్తారో దేవుడు వారిని అందరినీ బ్లెస్ చేస్తూనే ఉన్నాడండి. ఆ వాక్యం నేను ఆ తర్వాత 2011 సంవత్సరంలోనే వ్యాపారంలో సాగుతూ ఉండగానే కొన్నిసార్లు భయపడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో JCNM శ్యామ్ కిషోర్ గారి కృపావాక్యాన్ని వినటం మొదలుపెట్టానండి. ఆయన ఆ దేవుడు మహాకృప ద్వారా నన్ను ఛానల్ ఇలా మారుస్తూ ఉండగా ఆ ఛానల్ దగ్గర ఆపటం, ఆయన సాక్ష్యాన్ని వినటం, ఆ కృపావాక్యాన్ని వినటం. ధర్మశాస్త్రం కాదు కానీ కృపే నిజమని, కృపలో గొప్ప విశ్రాంతి ఉంటుందని ఆ కృపావాక్యాన్ని వింటూ, ఆ ఫాలో అవుతూ, వాక్యాన్ని రెగ్యులర్గా చదువుతూ దేవుని మహాకృప ద్వారా అలా సాగుతూనే ఉన్నానండి. అలా సాగుతూనే నన్ను దేవుడు ఒక సమయం వచ్చేటప్పటికి 2022 సంవత్సరంలో బెరాకాకి తీసుకెళ్ళడం. అక్కడే మనకి సువర్ణరాజు గారు పరిచయం అయ్యారు. బెరాకా ప్రాఫిటింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం, అక్కడ కూడా కాస్త ఒక నెల రోజులు ట్రైనింగ్ అవ్వటం, ఇంకా అక్కడి నుంచి భాషల్లోకి వెళ్ళటం, భాషల్లో నుంచి ఇంకా వాక్యాన్ని కొంచెం లోతుగా ధ్యానించడం. దేవుని మహాకృప నన్ను అలా నడిపిస్తూ 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 ఆయన ప్రణాళిక ప్రకారంగా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యవనస్తులు ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఖచ్చితంగా ఒక 4 రోజులు 5 రోజుల సమయం తీసుకుని, ఒక వారం రోజులు టైం తీసుకుని వాక్యాన్ని మీరు చదవండి. నాకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. నాకంటే ఎక్కువగా, ఎందుకంటే నేను పెద్ద చదువుకున్నవాడిని కాదు, కానీ మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఖచ్చితంగా యవనస్తులు అమ్మాయిలు అబ్బాయిలు ఖచ్చితంగా ఒక వారం రోజులు ఛాలెంజ్ తీసుకోండి. ఖచ్చితంగా వాక్యాన్ని చదవండి. ఒక్క వారం రోజులు చదివిన వాక్యం మీ జీవితకాలం అంతం వరకు కూడా మీలో స్థిరంగా, వాక్యమే పునాది, వాక్యమే పునాది, వాక్యమే ఆయన తన నామం అంతటి కంటే ఆయన వాక్యాన్ని ఎక్కువగా కనపరిచాడు. ఆ వాక్కు వెళ్ళి స్వస్థపరుస్తూ ఉంటుంది. వాక్యమే ప్రాముఖ్యము, ఆరాధన ప్రాముఖ్యమే, ప్రార్థన ప్రాముఖ్యమే, అన్నిటికంటే వాక్యము అత్యంత ప్రాముఖ్యమైందండి. ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీలో కొంతమంది పురుగొల్పడి చదివి తర్వాత రాబోయే రోజుల్లో సువర్ణరాజు ద్వారా, మా బ్రదర్ ద్వారా మీరు సాక్ష్యాన్ని చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నానండి. ఈ కొద్ది మాటలు తర్వాత కొద్దిగా ఈ పునరుద్ధానికి సంబంధించిన కొన్ని మాటలని మాట్లాడాలని ఆశపడుతున్నాను. మార్టిన్ లూథర్ గారు ఎంతమంది తెలుసండి? మార్టిన్ లూథర్ గారు ఒకసారి చింతిస్తూ ఉన్నారంట, చింతతో దిగులుతో ఉన్నారంట. వాళ్ళ వైఫ్ వచ్చి అందంట, వాళ్ళ వైఫ్ ఆ కాలంలో ఎవరైనా చనిపోతే ఒక నల్లగోని ధరిస్తారంటండి. నల్లగోని ధరిస్తారంట. వాళ్ళ భార్య ఈయనకు ఒక పాఠం నేర్పించాలనుకుని ఒక నల్లని గౌను వేసుకుని ఆయన ముందు అటు ఇటు నడుస్తూ ఉందంట. అదే నువ్వు నల్లగోని ఎందుకు వేసుకున్నావు, ఇప్పుడు ఎవరో చనిపోలేదు కదా, నువ్వెందుకు ఇలా నల్లగోని వేసుకున్నావు, ఇలా తిరుగుతున్నావు అంటే, లేదండి మన దేవుడు చచ్చిపోయాడని అందండి. మన దేవుడు చచ్చిపోయాడా ఏంటి, పిచ్చి మాటలు, బుద్ధి ఉందానికి ఇలా మాట్లాడుతాం అన్నారంట. లేదండి మరి మీరు అంత దిగులుగా, అంత చింతగా, అంత వేదనగా ఉన్నారు, ఒకవేళ మన దేవుడు చచ్చిపోయాడేమో అనుకున్నాను, అందుకే వేసుకున్నాను నల్లగోని అందంట. ఆ దెబ్బతో ఆయనకి అర్థమైందంట, మన దేవుడు చనిపోయి మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, పునరుద్ధానుడికి ఎన్నడు మరణించడు మరెన్నడు మరణించడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన ఎందుకు అప్పగించబడ్డాడండి? మన అపరాధాల నిమిత్తం అప్పగించబడ్డాడు. మళ్ళీ ఎందుకు లేచాడండి? మనము నీతిమంతులుగా తీర్చబట్టుకే లేపబడ్డాడు. ఆయన చనిపోయింది మన కోసమే, తిరిగి లేచింది మన కోసమే. చెప్పండి, నా కోసమే చనిపోయాడు, నా కోసమే తిరిగి లేచాడు. నా కోసమే చనిపోయాడు, నా కోసమే తిరిగి లేచాడు. మీరందరూ మన అపరాధం అప్పగించు. 2 కొరింథీ 5:21.
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను. మనం ఆయన యందు దేవుని నీతి అంటండి. మనం ఎవరండి? నీతిమంతులు. మనం ఎవరండి? చెప్పండి, మీకు మీరే చెప్పుకోండి. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని. మనం అందరం ఎవరండి ఇప్పుడు? నీతిమంతులము, పరిశుద్ధులము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ ఏమని పిలుస్తారండి? సంభాషణ ప్రారంభించింది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సంఘాన్ని ఎలా పిలుస్తున్నారండి పౌలు గారు? పరిశుద్ధులు. చెప్పండి, నేను పరిశుద్ధుని చెప్పుకోండి. నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి. నా కొరకు ఆయన పాపంగా మార్చబడ్డాడు. నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి. నేను పరిశుద్ధురాలను, నేను నీతిమంతురాలను. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. మళ్ళా చెప్తున్నారు, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఏం చెప్తారండి? పౌలు గారు లెటర్ రాయడం ప్రారంభించిన వెంటనే స్టార్టింగే సంఘాన్ని ఎలా పిలుస్తున్నారండి? పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. 2వ కొరింథీ కూడా చూడండి. దేవుని చిత్తం వలన. ఒక్క నిమిషం అండి. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పు రాయినది. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు ఎవరండి? పరిశుద్ధులు. పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులు. క్రీస్తు యేసునందు విశ్వాసం మనం ఎవరండి? పరిశుద్ధులు. పౌలు గారు ప్రతి లెటర్లో కూడా మాక్సిమం ప్రతి లెటర్లోని కూడా ఇదే సంభాషణ, ప్రతిసారి కూడా ఇదే సంభాషణ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు. చాలండి. దశలోని కూడా అలాగే రాశారు, తిమోతికి అలాగే రాశారు. మాక్సిమం ఆయన చెప్పినల్లా పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. సంఘం ఎవరండి? పరిశుద్ధులు. సంఘము పరిశుద్ధులు, పరిశుద్ధులు, నీతిమంతులు. పరిశుద్ధాత్మను ఎంతమంది పొందారండి ఇక్కడ? నేను పరిశుద్ధాత్మ పొందానని ఎవరన్నారు ఇక్కడ? ఆత్మవరాలతో, భాషలతో పరిశుద్ధాత్మను పొందాను, నాలో పరిశుద్ధాత్మను ఉన్నారు అని ఎంతమంది చెప్పగలరండి? అందరూ పరిశుద్ధాత్మను కలిగే ఉన్నారు. 1 కొరింథీ 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు అని ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు దేవుడు ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే మనము రక్షించబడుతున్నాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. రక్షణ పొందినట్లు మనుష్యుడు హృదయములో నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. యేసు ప్రభు అని ఒప్పుకున్న మీరు పరిశుద్ధాత్మ వలన తప్ప
ఎవ్వడు యేసు ప్రభు అని చెప్పలేడు. కాబట్టి మీరందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఉన్నాడు. ఆయన ఆకర్షించబట్టి, ఆయన జోక్యం చేసుకుని, ఆయన మనల్ని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి లోకంలో నుంచి, చీకటంలో నుంచి, పాపంలోకి, ఈ సంఘంలోనికి మనం వచ్చామండి. గలతీయులకు రాసిన పత్రిక 3:2 ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. చెప్పమ్మా, చదవండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసంతో వినటం వల్ల ఏం పొందుతున్నాం? మనం ఆత్మను పొందుతున్నాం. విశ్వాసంతో వినటం వల్ల మనము ఆత్మను పొందుతున్నాం. అపొస్తలుల కార్యాలు 2:38 పేతురు మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఎంతమంది బాప్తిస్మం పొందారండి ఇక్కడ? మళ్ళీ చదవమ్మా ఇంకొకసారి. అదే వచ్చిన మళ్ళీ చదవమ్మా. పేతురు మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పొందుదురు అని ఉందమ్మా. పొందితే పొందొచ్చు, పొందడానికి అవకాశం ఉంది అని ఉందా? పొందుదురు, షూర్, మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా. బాప్తిస్మం పొందిన వారు అందరూ ఏం పొందారండి? వాక్యం నిజమంటారా అబద్ధం అంటారా? మనం వాక్యాన్ని ఎలా నమ్మాలంటే, భక్త్ సింగ్ గారు ఎంతమంది తెలుసండి? భక్త సింగ్ గారు, హెబ్రోను భక్త్ సింగ్ అయ్య గారు. ఆ భక్త్ సింగ్ అయ్య గారితో యోనా గ్రంథం గురించి, అయ్యా మీరు యోనా గ్రంథంలో చేప యోనాని మింగింది అని రాసుంది, మీరు నమ్ముతారా అని అడిగితే ఆయన అన్నారంట, భక్త్ సింగ్ గారు, అయ్యా పరిశుద్ధ గ్రంథంలో యోనాని చేప మింగింది అని రాసి ఉంది కాబట్టి అది నేను నమ్ముతాను. అలా కాకుండా యోనాయే ఆ చేపను మింగేయడని రాసుంటే అది కూడా నమ్ముతాను. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, రాయబడిన వాక్యం ఇది దేవుని ఊపిరి. దేవుని ఆత్మరూపిగా ప్రవక్తల మీద ఆయా కాలాల్లో ఆయనే వారిని ఆవహించి రాయించబడిన 66 పుస్తకాల గ్రంథం. ఇది దేవుని ఊపిరి. రాయబడిన ప్రతి మాట అలంకారప్రాయంగా ఏదో ఆచారంగా కాకుండా రాయబడిన ప్రతి మాట మనం అలా నమ్మినట్లు మన జీవితంలో మనం శాంతిని, సమాధానాన్ని, ఎల్లప్పుడూ పొంగిపొర్లే సంతోషాన్ని మనము అనుభవించగలుగుతామండి. ఈ పునరుద్ధాన దినమున దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 8:11 మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించేయుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇందాక ఏమనుకున్నామండి? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడు. పరిశుద్ధాత్మ వల్ల ఎవరైతే బాప్తిసం పొందుతారో వారిలో పరిశుద్ధాత్మ ఉంది. ఆ ఆత్మ ఏంటండి? యేసు ప్రభువుని మృతుల్లో నుంచి ఏ ఆత్మ అయితే లేపిందో అదే ఆత్మ యేసు ప్రభు భూమి మీదకి రావడానికి, కన్యమరి గర్భంలో శరీరంగా దాల్చడానికి ఏ ఆత్మ అయితే వచ్చిందో, యేసు ప్రభు లోకంలో ఉన్న వారందరూ అపవాది చేత పీడింపోయిన అందరినీ విడిపించుచు స్వస్థపరుచు ఉంచడానికి ఏ ఆత్మ అయితే సహాయం చేసిందో అదే ఆత్మ సేమ్, ఏ తేడా లేదు. అదే ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. మనిషిలో దెయ్యం ఉంది ఎంతమంది నమ్ముతారండి? దెయ్యం పట్టిన వాళ్ళు ఎవరిని చూసారా? దెయ్యం పట్టిన వాళ్ళు మేనిఫెస్ట్ అవుతూ ఉంటారు కదా, ఊగుతూ ఉంటారు కదా, మాట్లాడుతూ చూసారండి? చూసిన వాళ్ళు ఎంతమంది చూసారండి దెయ్యం పట్టిన వాళ్ళని?
చూసారా? దెయ్యం బట్టి మనిషిలో దెయ్యం ఉందంటే నమ్ముతాం, మనిషిలో దేవుడు ఉన్నాడంటే నమ్మం. మనం సృష్టించబడిందే దేవుని పోలికలో. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. చాలండి. దేవుడి స్వరూపంలో మనం సృజించబడ్డాం. కరెక్టేనండి? వాక్యం కరెక్టేనంటారా? ఆయన స్వరూపంలో సృజించబడ్డాం. ఆయన ఊపిరి మనలో ఉంది, ఆయన పోలిక మనలో ఉంది, ఆయన డిఎన్ఏ మనలో ఉంది, ఆయన ఆత్మ మనలో ఉంది. రాయబడిన ప్రతి మాటని భక్సింగ్ గారు ఎలా నమ్మారో, ఎలాగైతే ఆచరించిన వాళ్ళు ఎలాగైతే బాగుపడ్డారో సేమ్ మనం కూడా అలానే నమ్ముదామండి ఖచ్చితంగా. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగరా. దేవుని ఆత్మ మనలో నివసించున్నాడు. రాయబడిన ప్రతి మాటని కూడా మనం నమ్ముదామండి. నమ్మితే మనకి విశ్రాంతి, నమ్మితే మనకి ఆనందం, నమ్మితే మనకి సంతోషం. దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన మహామహుడు, మహాగణుడు, మహోన్నతుడు, భయంకరుడు, అత్యున్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మనలో నివసిస్తున్నారు. కన్యమరి గర్భంలో ఎలా నివసించారో, అపొస్తలుల్లో ఎలా నివసించారో అలానే మనలో నివసిస్తూ ఉన్నారు. వాక్యం ఇందాక చెప్పిన కదండి, ఇది రోమీయుల 8:11లో క్రీస్తు యేసుని మృతుల్లోని లేపిన వాని ఆత్మ. ఈ మాట నేను ఒకసారి పొద్దుటిపూట మా అమ్మాయిని స్కూల్ దగ్గర దింపాలండి. కొంచెం స్కూల్ బస్సు ఎక్కించడానికి బీచ్ చివర దింపాలా, ఒక్క 1/2 కిలోమీటరు. అది దింపడానికి కూడా శక్తి లేనంత విపరీతమైన నీరసంలో ఉన్నానండి. దింపడానికి ఇంకా ఒక అరగంట టైం ఉంది. ఈ అరగంట టైం ఉండగా నేను మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుని ఈ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. క్రీస్తు యేసుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తు యేసుని మృతుల్లో నుండి లేపిన వాడు చావునకు లోనిన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయను. అదే మాటను తిరిగేసి మరలా కొన్ని నా ఓపికన దొరికి దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ వాక్యం ఎప్పుడైతే అలా ధ్యానం చేస్తూ ఉన్నానో, అలా మెడిటేట్ చేస్తూ ఉన్నానో, ఆ వాక్యము అది క్రియారూపకంగా నాలో మారి, నేను శక్తిగా మారి, నేను లెగిచి మా అమ్మాయిని దింపి 11 కిలోమీటర్లు వాకింగ్ చేశానండి. 11 కిలోమీటర్లు వాకింగ్ చేశాను. ఇది ప్రాక్టికల్ అనమాట అండి. థియరీగా ఉన్న వాక్యం ఎప్పుడైతే నేను దాన్ని ప్రాక్టీస్ చేశానో, ఎప్పుడైతే దాన్ని నమ్మానో, ఎప్పుడైతే దాన్ని మెడిటేట్ చేశానో, నా జీవితంలో అది క్రియారూపంగా మారి అదే 11 కిలోమీటర్లు వాకింగ్ చేశానండి. వాకింగ్లో 11 కిలోమీటర్లో 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు జాగింగ్ చేశాను. దాంట్లో దేవుడు అంత కృప చూపాడు. ఆ వాక్యం అదే వాక్యం మరలా అరకులో ఉన్నప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఫీవర్తో ఉంటే ఒకసారి పనిచేసిన వాక్యం, ఒకరికి పనిచేసిన వాక్యం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మరలా అదే వాక్యాన్ని మరలా మెడిటేట్ చేశాను, మరలా బలాన్ని పొందుకున్నాను. ఇంచుమించు 800 క్యాలరీలు బర్న్ చేసేంతగా ఆ రోజు కొండపైకి వాటర్ ఫాల్ మీదకి ఎక్కగలిగానండి. వాక్యం నిజమండి, రాయబడిన మాట నిజము. దీన్ని మనం ఖచ్చితంగా అనుభవించి తీరాలండి. కెన్నెత్ ఈ హేగెన్ ఎంతమంది తెలుసండి? కెన్నెత్ ఈ హేగెన్ ఆ భక్తులు, ఆ సేవకులు ఒకసారి ఆయన పెరాలసిస్తో వ్యాధితో బాధపడుతూ ఉండగా ఆయనకి పాస్టర్ గారు వాక్యం చెప్తూ పేతురు గారు రాసిన పత్రికలో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యెషయా భక్తుడు ఏం చెప్పాడంటే ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. 700 సంవత్సరాలకు పూర్వం యెషయా గారు ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగుచున్నదని రాస్తే, పునరుద్ధానం అయిపోయిన తర్వాత, దేవుడు మరణాన్ని జయించిన తర్వాత, సమాధిని గెలిచిన తర్వాత పేతురు గారు ఏం చెప్తున్నారంటే ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితిరి. యేసు దేవుడని నమ్మిన వారిలో 100% మీరు స్వస్థత పొందారు అని చెప్పారంట. చెప్తే ఆయన ఆ మాటని నమ్మేశారంట. ఎలా నమ్మేశారంటే రాయబడిన మాటని ఉన్నది ఉన్నట్టుగా నమ్మేశారంట. నమ్మేసి స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్తానంట. అయ్యగారు నేను స్వస్థత పొందేశానండి. ఆయన మూతి ఇంకా వంకరగానే ఉందంట. ఆయన సాక్ష్యం చెప్తున్నాడంట. చెప్తుంటే లేదమ్మయ్యా ఇది కరెక్ట్ కాదు, తగ్గలేదు కదా నీకు అన్నాడంట. అలా కాదని మీరు చెప్పారు కదా వాక్యం, మీరు యేసు ప్రభు దేవుడు అని నమ్మిన వాళ్ళు స్వస్థత పొందారని మీరు చెప్పారు కదా, నేను అది నమ్మేశాను అన్నారంట. నమ్మేశానని చెప్తే వాళ్ళందరూ కొంచెం అటు ఇటుగా చూశారంట. చాలా కొద్ది రోజుల్లో చాలా తక్కువ రోజుల్లో ఆయన కంప్లీట్గా హీల్ అయిపోయాడంట. హీల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చూసి ఇప్పుడు సాక్ష్యం చెప్పు అంటున్నారంట. ఇప్పుడు సాక్ష్యం చెప్పంటే ఇప్పుడు చెప్పండి, నేను అప్పుడే అయిపోయాను సాక్ష్యం, నేను అప్పుడే
సాక్ష్యాన్ని చెప్పేశాను. నేను అప్పుడే మీరు ఎప్పుడైతే వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్ముతారో, వాక్యాన్ని ఎప్పుడైతే ఉన్నట్టుగా అది నా జీవితంలో నెరవేరుతుందని నమ్ముతారో, మీ జీవితంలో వెంటనే ఒకవేళ నెరవేరకపోయినా అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఎందుకంటే అది దేవుని మాట. అబద్ధమాడ నయరని దేవుడు అనాది కాలమందే మనకి వాగ్దానం చేశాడు. ఈ వాక్యం ఖచ్చితంగా సత్యం. ఈ వాక్యం ఎంత నమ్మదగినవాడు అంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అంటే ఎంతైనా నమ్మదగినవాడు. దానికి కొలతలేదు, ఇంకా అది హద్దే లేదు. ఈ మాకు బెరడక ప్రాఫిటిక్ మినిస్ట్రీస్లో హెచ్కే ఫ్రాన్సిస్ గారు మీలో క్రీస్తు నివసిస్తున్నాడు అని పదే చెప్తూ ఉంటారు. యువర్ టచ్ క్రైస్ట్ టచ్, యువర్ టచ్ క్రైస్ట్ టచ్. ఈ మాటని నేను ఎలా నమ్మానంటే, ఇక్కడ హృదయం ఉంటుంది, ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది. ఈ రెండింటికి కనెక్షన్ బ్లడ్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం హృదయంతో పూర్తిగా నమ్మామో అది అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప అంత ఈజీ కాదు. అది నమ్మానండి. వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది కదా, నాకు డేట్ గుర్తులేదు, సంవత్సరం గుర్తులేదు. వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది మ్యాచ్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజున మాకు ఒక చిన్న పార్కింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. పార్కింగ్ పేవర్స్, కెర్బ్ స్టోన్ తయారు చేసేది చిన్న ఫ్యాక్టరీ మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ 15-20 అడుగుల ఎత్తు నుంచి ఒక వ్యక్తి, పనిచేసే వ్యక్తి పడిపోయాడండి. ఆ వ్యక్తి మందు తాగేసి ఉన్నాడు, డ్రింక్ చేసి ఉన్నాడు, పడిపోయి ఆయన తల పగిలిపోయింది, చెయ్యి విరిగిపోయింది, రక్తం బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఒక 2-3 గంటల సేపు ఎవరు చూడలేదండి, అతను ఎవరు చూడలేదు. ఎవరు చూడకపోయిన తర్వాత ఎవరు ఐడెంటిఫై చేసి ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టున్నాడు, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. వాళ్ళు చెప్పారు హోప్ ఏం లేదని చెప్పారు. హోప్ ఏం లేదని చెప్తే ఈ మాట గుర్తొచ్చింది, యువర్ టచ్ క్రైస్ట్ టచ్, యువర్ టచ్ క్రైస్ట్ టచ్. ఇదే రింగ్ అవుతూ ఉంటే మార్క్స్ వార్త 16 ఒకసారి తీయండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడినట్టు 5 రకాల సూచక్రియలు. మనం యేసుప్రభు దేవుడని నమ్మాము, మనలో ఖచ్చితంగా ఈ సూచక్రియలు 5 కనబడతాయి. ఒకవేళ పొరపాటున మీరు విషయం తినేసారా, అది మీకేమీ చేయదు. పొరపాటున పాము కాటేసిందా, నిజంగా ఈ వాక్యాన్ని మీరు అలా నమ్మారంటే మీకు ఏమీ కాదు. విశ్వాసం తక్కువ ఉంటే మాత్రం అలా ఉండొద్దు, కానీ అంత లోతైన విశ్వాసం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకేమీ కాదు. కొత్త భాషలు కూడా అందరూ మాట్లాడతారు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడవచ్చు అనలేదు, కనబడితే కనపడవచ్చు అనలేదు, కనపడటానికి అవకాశం ఉంది అనలేదు, కనబడును. ఖచ్చితంగా నమ్మిన వారందరూ భాషలు మాట్లాడి తీరవలసిందే. ఈ వాక్యాన్ని పట్టుకుని అయ్యగారు చెప్పారు, హెచ్కే ఫ్రాన్సిస్ గారు, మీ రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. యువర్ టచ్ క్రైస్ట్ టచ్. ఏ హోపు లేదండి. వెళ్ళి 1 నిమిషం అలా ముట్టుకున్నానండి. జస్ట్ నా కుడి చేత్తో అలా తాకి 1 నిమిషం అలా తాకి వచ్చేసాను అంతే. అద్భుతం ఏంటంటే కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్లారు, హోప్ లేదన్నారు, కానీ ఆ వ్యక్తి బతికాడు, సంపూర్ణంగా స్వస్థపడ్డాడు, ఆరోగ్యంగా నార్త్ స్టేట్ లో ఆయన హ్యాపీగా ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, రాయబడే మాటను మనం ఉన్నట్టుగా నమ్మితే 100% నెరవేరి తీరుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో నెరవేరవలసిందే, అందులో డౌటే లేదు. అదే విధంగా మా ఆఫీసులో రాము అనే అబ్బాయి, అతనికి ఎలా వచ్చిందో ఎయిడ్స్ వచ్చిందండి. ఎయిడ్స్ వచ్చి అతను చాలా దారుణంగా చనిపోయే స్థితిలో, ఆల్మోస్ట్ ఇంకా రేపు కప్పెట్టేయాలి లేదా ఈ రోజే కప్పెట్టేయాలి అనేంత దారుణంగా 80 కేజీలు ఉండాల్సిన వ్యక్తి 50 కేజీలు చిల్లరకి 20-30 కేజీలు బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయి దారుణంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని అడిగాను, సార్ ఏంటి పరిస్థితి అని అడిగాను. సార్ ఏదైనా యాంటీబయాటిక్ బలమైన ఇంజక్షన్ నేను ఇవ్వచ్చు కదని అంటే, అతనిలో ఇమ్యూనిటీ ఏమీ లేదండి, ఏమిస్తే చచ్చిపోతాడో చాలా జాగ్రత్తగా చూస్తున్నాను అని చెప్పారండి. ఆ మనిషిని చూస్తే అతన్ని సమాధికి పెడుతున్నట్టు, సమాధి గారిని తీసుకెళ్తున్నట్టు, ఇంకా ఆ లాస్ట్ డేస్ ఎలా జరుగుతాయో అవే కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. మరలా గుర్తొచ్చింది, అవును అప్పుడు ముట్టుకుంటే స్వస్థత జరిగింది కదా, ఇప్పుడు కూడా అని చెప్పి మరలా ఒక్కసారి ముట్టుకున్నాను. ముట్టుకుని జస్ట్ ముట్టుకోవడమే, ప్రార్థన కాదు. ప్రార్థన కన్నా కూడా
విశ్వాసమే వాయబడిన మాట. ఇక్కడ ఏమనుంది? ప్రార్థన చేయమని లేదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ముట్టుకున్నాను అంతే అండి, ఇలా ముట్టుకున్నాను, చేత్తో ముట్టుకున్నాను, బయటకు వచ్చాను. అతను సజీవంగా నా దగ్గర ఇప్పుడు కూడా, మీరు ఎవరిని వస్తే చూపిస్తాను, వీళ్ళందరినీ కూడా నేను చూపిస్తాను మీకు. మా రాజమండ్రి ఎప్పుడు వచ్చినప్పుడు రండి, మీకు వాళ్ళని సజీవంగా చూపిస్తాను వాళ్ళని. అతను హ్యాపీగా ఉన్నాడు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. తన వెయిట్ మళ్ళీ పుటాన్ అయ్యాడు, పెరిగాడు, వెయిట్ పెరిగాడు, చక్కగా ఆరోగ్యంగా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా అరుణాగర్ అని చెప్పి ఆవిడ కూడా మా ఆఫీస్ స్టాఫే. ఆవిడకి ఊపిరితిత్తులు 2 పాడైపోయినాయండి, హోప్ లేదు, ఛాన్స్ లేదని చెప్పారు. ఊపిరితిత్తులకి ఎక్స్రే తీస్తే ఇందులో చిన్న నల్లగా ఇంత ముక్క కనపడుతుంది, ఊపిరితిత్తులు కనపడలేదండి, ఓన్లీ ఇంత ముక్క నల్ల కనపడుతుంది, ఊపిరితిత్తులు లేవు. అరే ఇలా అప్పుడు దాకా మనలో ఊపిరితిత్తులు ఉంటాయని నాకు తెలియదు. ఊపిరితిత్తులు ఎప్పుడు అలా వింటాం తప్ప ఊపిరితిత్తులు కరెక్ట్గా ఈ ఎముకలు వెనకాల ఈ ప్లేస్లో ఉంటాయని నాకు నిజంగా తెలియదు. ఓహో, ఊపిరితిత్తులు ఎలా ఉంటాయా, ఊపిరితిత్తులు ఎలా అయిపోయినాయా అని చెప్పి మరలా డాక్టర్ గారు ఒక్క నిమిషం పర్మిషన్ ఉండే, ఒక్కసారి నా సాటిస్ఫాక్షన్ కోసం చిన్న ప్రేయర్ చేసి వస్తానని చెప్పి బతిమాలి ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళి పెద్ద ప్రార్థన చేయలేదు, ఇలా చేతి మీద నుదుటి మీద ఇలా ముట్టుకుని వచ్చేసాను. వితిన్ ఆ రోజు తెల్లవారుజామున వాక్యం నాతో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అండి, 8-9. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడండి. తెల్లవారుజామున 2:30కి లేకపోతే 2:30-3 గంటలకి 2:30 టైంకి లేపారండి. లేపి అప్పటికి కరెక్ట్గా నా బుక్ మార్క్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉంది, 2 కొరింథీయులు 1వ అధ్యాయం దగ్గర ఉంది. కరెక్ట్గా సమస్య ఏమో అక్కడ టచ్ చేసి వచ్చాను, దేవుడు దీంతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యం నుంచి ఒక మాట వచ్చిందో ఫ్రీ, ఇంకా మనం ఫ్రీ అయిపోతాం. ఈ మాట చదివిన వెంటనే దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోయేది. మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమన్న నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. దేవుడు అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఫ్రీ అయిపోయాను ఖచ్చితంగా. కన్ఫర్మేషన్, 3వ వ్యక్తి కూడా బతికారు, హ్యాపీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రాజమండ్రి వచ్చిన రండి చూపిస్తాను మీకు. ఆ నార్త్ వెళ్ళిపోయిన అబ్బాయి కనపడ్డు కానీ మిగిలిన వాళ్ళు 2 కనపడతారు. 4వ వ్యక్తి మరలా రీసెంట్గా కాకినాడలో మాకు ఇక్కడ బెరాక మీటింగ్స్ జరిగినాయండి. అయిన తర్వాత రోజున 2వ రోజున ఒక యాక్సిడెంట్ జరిగి ఒక ఆయన పేరు రెడ్డి అండి, ఆయన పేరు పూర్తి పేరు గుర్తు రావట్లేదు, రెడ్డి. ఆయన కూడా ఇలాగనే బ్రెయిన్ పనిచేయట్లేదు, దేహంలో చలనం ఏం లేదు, కోమాలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా సేమ్ మరలా ఒకటే సూత్రం, మరలా టచ్ చేశాను. వీళ్ళందరూ కూడా 4 కూడా అవిశ్వాసులే. బాధాకరం విషయం ఏంటంటే వాళ్ళు ఎవరో రక్షణ పొందలేదు, వాళ్ళు ఎవరు స్వస్థపరిచారో వాళ్ళకి ఇంకా తెలియదు. దేవుడు రాబోయే రోజుల్లో వారిని రక్షించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి కూడా అలాగే ఉన్నప్పుడు, అలానే టచ్ చేసినప్పుడు ఆ వ్యక్తి కూడా సంపూర్ణంగా కళ్ళు కనపట్లేదు, మెదడు పనిచేయట్లేదు, దేహంలో కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. అలాంటి వ్యక్తి 1 by 1 మెదడు పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నాయి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. తను మళ్ళీ జ్ఞాపక శక్తి అంతా మరలా తిరిగి వచ్చింది. తను హ్యాపీగా ఆరోగ్యంగా తన వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు. దేవుడు వాక్యం ఎంత నమ్మదగిందంటే, దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే ఎంతైనా నమ్మదగిన వాడు. రాయబడిన ప్రతి మాటని ఉన్నది ఉన్నట్టుగా నమ్మండి, దాన్ని ఆశించడానికి ప్రయత్నం చేయండి. ఇది కేవలం కథల పుస్తకం కాదు, ఇది పుక్కిటి పురాణం కాదు, ఇది జీవము గల దేవుని వాక్యము. దేవుడే వాక్యము. వాక్యాన్ని మనం ఎలా నమ్ముదామంటే సంపూర్ణంగా నమ్ముదామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు
కృపకే గాని మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. మనం ఎవరండి? కృపకి లోనైన వారు కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. కాబట్టి మన మీద పాపము ప్రభుత్వము చెయ్యదు. ఏమైనా కొంచెం గిల్ట్ ఉందా, ఏదైనా అపరాధ భావన ఉందా, అది మన మీద పని చెయ్యదు. ఆ అపరాధ భావన అంతా టెంపరీగా ఇల్లీగల్ గా సైతాన్ని పెడుతుంది తప్ప మనము యేసు రక్తంతో కడగబడిన మనము సంపూర్ణంగా పరిశుద్ధులము, నీతిమంతులము. ఒకవేళ కొన్ని లోపాలున్నా అతి త్వరలో దేవుడు దాన్ని క్లీన్ చేసి, మనం ఎప్పుడైతే ఈ కృపలో ఈ కోణంలో నా పాపాలన్నీ ఆయన మీద వేయబడినాయి. 1 పేతురు 2:24. ఎప్పుడైతే మనం నమ్ముతామో మనం రిలాక్స్గా జీవిస్తాము. అలానే కొంచెంగా మన స్వభావం ఆయన రూపంలోకి, మహిమ నుండి అధిక మహిమకి ఆయన రూపంలోకి మనం మార్చబడతాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది జరిగిపోయిన కార్యం. మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే మన పాపములను మాను మీద మోసుకొని. మన పాపాలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు మన పాపాలు ఎక్కడున్నాయి? మాను మీద ఉన్నాయి, యేసయ్య మీద ఉన్నాయి. మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు పాపం ఎరుగని ఆయన పాపంగా చేయబడ్డాడు. మన కోసం ఆయన అంత కష్టపడి అంత త్యాగం చేసి మన పాపాలన్నీ ఆయన తీసుకుని తనలోకి తీసుకుని ఆయన దహించబడిపోయాడు. ఆయన చనిపోయాడు, ఆయన పాతిపెట్టబడి తిరిగి లేచాడు. మన పాపాలకు మన మీద కృపకే కానీ మనము ధర్మశాస్త్రానికి లోనైన వారు కనుక పాపము మన మీద ప్రభుత్వం చేయదు. మన మీద పాపమే ప్రభుత్వం చేయకపోతే మరణం ఎలా ప్రభుత్వం చేద్దండి? ఇప్పుడు యాకోబు 1:15, యాకోబు రాసిన పత్రిక 1:15. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ, ఈ పండు తినొద్దన్న పండు తీసుకుని తింటాము. దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కన్నది. పాపం పరిపక్వమై మరణం వచ్చింది. ఆదాము అవ్వలు చనిపోవటం ప్రారంభమైంది, వ్యాధి ప్రారంభమైంది, మరణము ప్రారంభమైంది. మనం కృపకే గాని ధర్మశాస్త్రం లోని వారం కాదు కనుక పాపం మన మీద ప్రభుత్వం చేయదు. పాపం ఎక్కడి నుంచి వచ్చిందండి? మొదట ఆ చెట్టు నుంచి, ఆ పండు నుంచి, ఆదాము అవ్వల నుంచి, వాళ్ళ రక్తంలో నుంచి మన శరీరంలోకి తరాలు పాపం వెంబడిస్తూ ఉంది. ఆ వెంబడిస్తున్న పాపము ఎప్పుడైతే కృపలోనికి వచ్చామో, ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నామో అది మన మీద ప్రభుత్వము చెయ్యదు. రోమిలకు రాసిన పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని అపరాధం ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఒక్క మనిషిని పాపం ద్వారా మరణము వచ్చింది. ఇంకొక మనిషి వచ్చారు కదా తర్వాత. ఆ తర్వాత 5:17 చదవనమ్మా. రోమిలకు రాసిన 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మొదటి మరణం ఎలా వచ్చిందండి? మొదటి ఆదాం ద్వారా మరణం వచ్చింది. రెండో ఆదాం ద్వారా ఏమొచ్చిందండి? నీతి దానంగా వచ్చింది. ఇది కొనుక్కోవాలంటే కొనుక్కోలేము. ఈ రక్తాన్ని కొనుగోలు చేయాలంటే మనకు వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడ్డాం. మొదటి ఆదాం ద్వారా మరణం వచ్చింది, రెండో ఆదాం ద్వారా జీవం వచ్చింది, నీతి అనే కృపాదానం వచ్చింది. ఆదికాండము 5:5.
ఆదాము బ్రతికిన దినములన్నీ బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు 30 ఏండ్లు. అప్పుడు అతడు పొందెను. మృతి పొందెను. మొదటి మరణం వచ్చింది. నెక్స్ట్ 5:8. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. రెండో మరణం వచ్చింది. 5:11. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మూడో మరణం వచ్చింది. 5:14. కెయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 5:17. మహాలేను దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆరో మరణం వచ్చింది. 5:24 హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. అతను చూస్తా ఉంటే ఇప్పుడు దాకా ఏంటండి, మరణం పితరులందరూ చనిపోతూ ఉన్నారు. 7వ వాడైన హానోకు దేవునితో నడిచాడంట. దేవుడు అతన్ని తీసుకుని పోయాడంట. హానోకు ఎంత అదృష్టం. హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడంట. అప్పుడు దాకా ఆయన తెలియదు మరణం లేకుండా ఒక మనిషి పరలోకానికి వెళ్ళొచ్చని. ఇంకా యేసుప్రభు వారు భూమి మీదకి రాలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అంతా పాటించలేదు. ఆయన రక్తాన్ని కార్చలేదు, ప్రాణాన్ని పెట్టలేదు, పునరుద్ధానుడై తిరిగి లేవలేదు. ఆ రోజుల్లోనే హానోకు వెళ్ళాడంటే మనం వెళ్ళలేమంటారా? ఖచ్చితంగా మనం అనుకుంటే, ఖచ్చితంగా మనం ఆశపడితే, మన హృదయంలో ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనలను ఖచ్చితంగా మరణం లేకుండా తీసుకెళ్తాడండి. 2 తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన మనకు బయలుపరచబడినదియు అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ క్రీస్తు యేసు ఏం చేశారండి? మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని అక్షయతను వెలుగులోని తెచ్చారు. ఈస్టర్ ద్వారా యేసుప్రభు వారు మరణాన్ని గెలవడం ద్వారా, యేసుప్రభు వారు మరణాన్ని జయించడం ద్వారా ఏం చేశారండి? మరణాన్ని చంపేశారు, అబాలిష్ చేశారు. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే అబాలిష్, ఇంకా లేదు, మరణాన్ని నాశనం చేశాడు. కొంతమంది ఇదే మరణాన్ని వరుసగా 6 మరణాన్ని అనుభవించారు. హానోకు అయితే విశ్వాసమును బట్టి, హెబ్రీ రాసిన 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. విశ్వాసాన్ని బట్టి అంటండి. విశ్వాసాన్ని బట్టి హానోకు మరణాన్ని చూడకుండా పరలోకానికి హాయిగా వెళ్ళిపోయారంట. మన పితరులు కొంతమంది ఉన్నారు. 13వ వచనం చూడండి, అదే వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరంతా ఈ వారికి ఇచ్చిన దేశాన్ని వారు అనుభవించకుండానే పరదేశులుగా ఉండి ఆ వాగ్దాన ఫలం పొందకపోయినా విశ్వాసం ద్వారా మృతి పొందారు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోయిపోయాడు. విశ్వాసం ఒకటే. అదే విశ్వాసంతో హానోకు మరణం చూడకుండా వెళ్ళాడు. అదే విశ్వాసంతో మన పితరులు మృతి పొందారు. ఇలాగనే వెళ్ళొచ్చు, అలాగనే వెళ్ళొచ్చు. చాయిస్ మీదే. ఎలా కావాలి మీకు? హానోకులో వెళ్తారా, లేదంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మన పితరులు వెళ్తారా? లేదా మూడోది ఉంది.
మూడో ఛాన్స్ ఉంది, ఇమ్మోరాలిటీ. మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది, రెండో ఆదాము ద్వారా జీవము అక్షయత వచ్చింది. మూడోది ఏంటంటే మనం చనిపోకుండా, అసలు మరణం రాట కారణమే ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం. ఆ పాపాన్ని బట్టి మరణం వచ్చింది. దానికి విరుగుడుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల క్రితమే ఏ ఆజ్ఞలన్నీ పాటించి ఆయన పరిశుద్ధంగా జీవించి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని లీగల్గా మన మీద ఉన్న మరణాన్ని మన తరపున ఆయన పాపంగా మార్చబడి ఆయన చనిపోయి మరణాన్ని గెలిచి, మృతిని గెలిచి, పాపాన్ని గెలిచి పరలోకానికి వెళ్ళారు. కాబట్టి మనము ఈ మూడో దాంట్లో కూడా ఉండొచ్చు. మనం సజీవంగా జీవిస్తూ యేసు ప్రభు వారు 10 ఏళ్ళకి వస్తారో, 20 ఏళ్ళకి వస్తారో, 50 ఏళ్ళకి వస్తారో, 100 ఏళ్ళకి వస్తారో, అప్పుడు దాకా కూడా సజీవంగా ఉండి ఎత్తబడవచ్చు. లేదా మధ్యలోనే హానుకలాగా వెళ్ళొచ్చు, లేదా చనిపోయి పెట్టిలో పెట్టి కప్పెట్టి ఇలా కూడా వెళ్ళొచ్చు. చాయిస్ మీదే, మందే చాయిస్. ఏ చాయిస్ కావాలో మీరే తీసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేశారంట. మరణం యొక్క బలం కనవాడిని ఎలా నశింపజేశారండి? మరణం ద్వారానే నశింపజేశారంట. కాబట్టి మరణానికి మన మీద కూడా ప్రభుత్వానికి లేదు. పాపం ఎలా ప్రభుత్వం లేదో ఆటోమేటిక్గా మరణానికి కూడా ప్రభుత్వం లేదు. మనదే చాయిస్. పిలిపిలి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, నాకు వెళ్ళిపోయి యేసుతో కూడా ఉండాలని ఆశగా ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ జీవించి మీతో పాటు ఉండుట మరి ముఖ్యంగా అవసరమై ఉంది. అందుకని ఉంటున్నాను తప్ప వెళ్ళాలంటే నా ఇష్టం, ఉండాలంటే కూడా నా ఇష్టం. ఇక్కడ చాయిస్ ఎవరిదండి? పౌలు గారిదా? పిలిపిలి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 21, 22, 23. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేం కోరుకోవాలో నాకు తోచట్లేదు. ఈ రెంటి మధ్య ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి యేసుతో కూడా క్రీస్తుతో కూడా ఉండాలని ఆశగా ఉంది. అది నాకు మరి మేలు అయినను శరీరమందు నిలిచి ఉంట మిమ్మును బట్టి మరి అవసరమై ఉంది. ఇక్కడ ఏం కనబడుతుందండి? పౌలు గారికే చాయిస్. ఉండాలన్నా వెళ్ళాలన్నా ఆయన ఇష్టం, ఉండాలన్నా ఆయన ఇష్టమే, వెళ్ళాలన్నా ఆయన ఇష్టమే. ఈ పౌలు గారు ఒకానొక సమయంలో ఆయన బాగా చచ్చిపోయాడు అనుకుని ఈకోనీకి వెళ్ళినప్పుడు ఈడ్చికెళ్ళి కొట్టేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోతే ఆయన బతకాలనే ఆశ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఆల్మోస్ట్ చచ్చిపోయాడంట. మూలవాక్షణకి వెళ్తే చచ్చిపోయాడంట. కానీ ఆయనలో ఉన్న ఆశ చచ్చిపోనివ్వకుండా ఆపింది. అదే స్టెఫన్ని కూడా అలాగే రాళ్లతో కొట్టారు. ఆయన యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకోమని చెప్పాడు. ఆయన ఏం చెప్తే చేస్తాడు. మన ప్రార్థన నన్ను తీసుకోయా అంటే అది వింటాడు. ప్రభువా నన్ను ఉంచయ్యా, నేను అనేక ఆత్మలు రక్షించాలా, అనేకుల్ని తట్టు తిప్పాలా, నేను నీ మహిమని ఇక్కడ చూపించాలా, నువ్వు నన్ను మహింపరచు, ఆ మహిమతో నేను మహింపరుస్తానని చెప్పి మనం ఆశ కలిగి ఉంటే దేవుడు ఆ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మనందరం ఎక్కువ కాలం బతికి అనేకుల్ని రక్షించి, అనేకుల్ని దేవుని తట్టు తిప్పి, అనేకుల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చి, అనేకుల్ని రక్షించి, మామూలుగా సూర్యుడి మహిమ, చంద్రుడి మహిమ, నక్షత్రాల మహిమ, రకరకాల మహిమ ఉంటుండగా మనం ఉన్నత మహిమను పొందుకోవాలనే ఆశ కలిగి ఉందామండి. ఈ భూమి మీద మాత్రమే మనకి ఛాన్స్, ఈ చాయిస్. ఆత్మలను రక్షించడానికి, అనేకులను రక్షించి సంఘంలో తీసుకురావడానికి ఈ భూమి మీద మాత్రమే ఛాన్స్. పరలోకానికి వెళ్ళాక అక్కడ రక్షించడానికి ఎవరు ఉంటారండి? అక్కడ అందరూ రక్షించబడిన వాళ్ళే వస్తారు. ఈ అవకాశాన్ని ఎవ్వరము కూడా మనము వేస్ట్ చేసుకోవద్దు. 1 కొరింథీ 15, 21, 22, 23 అండి. అన్య భాషలు 1 కొరింథీ 15, 21, 22, 23.
మనుష్యుని ద్వారా మనుష్యుని ద్వారా మరణం వచ్చెను మరణం వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుని ద్వారానే మరణం వచ్చింది. అందుకే దేవుడే మనిషిగా వచ్చి పునరుద్ధానుడే ఈ రోజున మనం ఇలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనిని కేవలం ఏదో ఒక పండగలాగా ఆచారంగా కాకుండా ఇది దేవుడు భూమి మీదకి వచ్చి నన్ను విడిపించిన రోజు, నాలో నివసిస్తున్న రోజు. దీనివల్ల నా మీద వ్యాధికి కానీ పాపానికి కానీ శాపానికి కానీ దేనికి అవకాశం లేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 12, 13, 14. కొలస్సీ 2, 12, 13, 14. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులయుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. ఆజ్ఞలు ఉన్నాయండి మన మీద? లేవు. కానీ అన్ని ఆజ్ఞలు మనము ఆయన మనలో ఆత్మరూపుగా జీవించడాన్ని బట్టి మనం ప్రతి ఆజ్ఞ కష్టంగా కాదు. పాత నిబంధనలో కష్టంగా పాటించేవారు, అది వాళ్ళు అయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆలయంగా చేసుకుని మనలో నివసిస్తున్నారో, మనలో ఆ విధమైన ఆ గ్రహింపు మనలో ఉందో, 1 కొరింథీ 6:17 మనలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతూ దేవుని మీద మన దృష్టిని పెట్టి ఆ విధమైన ఆ గ్రహింపుతో మనం ముందుకు వెళ్ళినప్పుడు 6:17 అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ప్రభువుతో కలుసుకునేవాడు మనందరం, ప్రభువుతో కలిసిన వాళ్ళు అందరూ ఆ ప్రభువుతో ఏకాత్మయ్య ఉన్నారు. రాయబడిన ప్రతి మాట కూడా 100% నమ్ముదామండి. ఆయనతో మనము ఏకాత్మయ్య ఉన్నాము. కాబట్టి మరణానికి మన మీద ప్రభుత్వము లేనే లేదు. ఒక ఆదాము ద్వారా ఎలా మరణం వచ్చిందో, ఒక ఆదాము ద్వారా మనకి జీవము అక్షయత మనలోనికి ప్రవేశించింది. 1 కొరింథీ 15:49 కూడా ఒకసారి చూద్దామండి. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతము. మొదటి ఆదాము నుంచి ఎలాగ ఆ పోలిక అలా వచ్చిందో, అలాగనే కడపటి ఆదాయమైన యేసయ్య పోలిక కూడా మనము ఖచ్చితంగా ధరిస్తాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. మనము ఈ వ్రాయబడిన మాటలను ప్రతీది కూడా నమ్ముదాం. మనకు విరోధంగా ఉన్న ఆజ్ఞలన్నీ ఆయనే కొట్టివేశాడు, ఆయనే మనల్ని విడిపించాడు. మన అపరాధాలను లేకుండా అపరాధాలన్నింటినీ క్షమించాడు, మన పాపాలన్నీ క్షమించాడు, మన సంకటాలన్నీ కుదిర్చాడు, మన వ్యాధులన్నీ స్వస్థపరిచాడు. ఖచ్చితంగా క్రైస్తవులన్న వారందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంతో, సమాధానంతో, ధైర్యంతో, సమృద్ధితో, బలంతో సాగిపోతున్నప్పుడు ఈ సంతోషము నాకు కావాలని చెప్పి అనేకులు దేవుని తట్టు తిప్పబడతా ఉంటారు. ఖచ్చితంగా రాయబడిన ప్రతి మాటని, విన్న ప్రతి వాగ్దానాన్ని, చదివిన ప్రతి వాక్యాన్ని కూడా 100% నమ్ముచూ ముందుకు వెళ్దామండి. ఖచ్చితంగా ప్రతి మాటని కూడా నమ్ముతూనే ముందుకు వెళ్దామండి. పాత నిబంధనలో వారికి కూడా మనకలాగానే బలి అర్పించబడింది, పస్కా బలిలో వారు ఒక పస్కా గొర్రెపిల్లని, చక్కని గొర్రెపిల్ల, ఏ విధమైన దోషం లేని గొర్రెపిల్లని
వారు తీసుకొచ్చి ఆ బలిని వారు అర్పించి ఆ రక్తాన్ని ఆ గుమ్మాల మీద రాసి ఆ మాంసాన్ని వారు కాల్చుకుని పస్కా గొర్రెపిల్ల ఎముక ఒక్కటి కూడా విరగొట్టబడకూడదు. అలానే మన గొర్రెపిల్ల కూడా విరగొట్టబడలేదు. ఆ పస్కా గొర్రెపిల్లలో ఏ లోపం లేదు, ఈ పస్కా గొర్రెపిల్లలో కూడా ఏ లోపం లేదు. నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. వారు ఆ మాంసాన్ని కాల్చి చేదు కూరలతో వారు భుజించారు. ఏంటంటే ఐగుప్తులో ఉన్న చేదు, వారి బాధ, వారి కష్టం, వారి యొక్క బానిసత్వం అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ చేదు కూరలను వారు భుజించారు. ఇక్కడ కడపటి ఆదాము కూడా ఆ చేదైన పాత్రని తీసుకుని మన తరపున ఆయన తాగారు. అయితే పాత నిబంధనలో వారికి నడిపించబడినప్పుడు దేవుడే అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా, పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం. సాధారణంగా పగల సూర్యుడు, రాత్రి చంద్రుడు వస్తాడు. ఇక్కడ రివర్స్, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దేవుడు వారికి అంత క్లోజ్గా ఉంటూ ఎప్పటికప్పుడు మన్నానిస్తూ ఉండినప్పటికీ కూడా వారు ఆ నిబంధనలో నిలవలేదు. కారణం ఏంటి? వారికి పస్కా బలి జరిగింది. అదే పస్కా బలి జరిగిన రోజున యేసు ప్రభువు వారు బలి అయ్యారు. రెండిటికి ఒకటే. ఈ పస్కా బలిని బేస్ చేసే ఆ పస్కా బలి ఉంది. అయినప్పటికీ అక్కడ పునరుద్ధానం లేదు. మన స్పెషాలిటీ ఏంటండి? పునరుద్ధానం. మనకే పునరుద్ధానం ఉంది. మనకి బలి అర్పించబడటం మాత్రమే కాదు, ఆయన రోమీయులకు రాసిన పత్రిక 4:25 చదివాం కదండి. 4:25 చివరి వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడెను. ఇక్కడ మరణంతో పాటు ఆయన సిలువ మీద మన పాపాలన్నీ తీసుకుని ఇలా ఎప్పుడైతే చనిపోయాడో సిలువ మీద మన పాపాలన్నీ ఆయన మీదకి వెళ్ళిపోయి ఆయనతో పాటు పాపాలని చంపేశాడు. పాపాలు కూడా ఆయనతో పాటు చనిపోయినాయి. మన పాపాలు ఎక్కడున్నాయండి? ఆయనే మోసుకుని వెళ్ళారు. ఆయనే తను చనిపోతూ మన దోష శిక్ష, మన రుణం తీర్చబడిపోయింది. మనం వందల కోట్లు బాకీ ఉన్నాం సైతానికి. ఆ బాకీ మనము తీర్చలేము, మన వల్ల కాదు. మన రుణాన్ని మన తరపున ఆయన తీర్చేశాడు. పాపానికి మనకి సంబంధమే లేదు. పాపానికి మనకి ఏ విధమైన సంబంధం లేదు. పాపం మన మీద ప్రభుత్వం చేయదు. మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. మన అపరాధాలన్నీ ఆయన క్షమించాడు. విశ్రాంతితో, నెమ్మదితో, మహిమ నుండి అధిక మహిమ పొందుకుంటూ మనము ముందుకు సాగిపోతూనే ఉంటామండి. 1 కొరింథీ 15 లాస్ట్ వచనం 55, 56, 57. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. పాపానికున్న బలము ధర్మశాస్త్రం అంట. ఆ బలాన్ని దేవుడు ఆ మరణములని విరిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి దాని మీద ఉన్న చేవ్రాతని తుడిచివేసి మన అపరాధాలన్నింటినీ క్షమించి బాహాటంగా ఓపెన్గా సిలువ చేట బాహాటంగా ఈడ్చుకొచ్చి మనకందరికీ గొప్ప విజయాన్ని ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 14 వచనం కూడా చదవమ్మా. 10-14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తుని ఒక్కసారి అర్పించబట్టాన్ని బట్టి ఆ చిత్తాన్ని బట్టి మనందరం పరిశుద్ధపరచబడ్డామంట. అదేవిధంగా ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణంగా చేశారంట. మన పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు అంతేనండి రాసింది. అదే ఉందా? నేనేం తప్పు చెప్తున్నానా? ఒక్క అర్పణను బట్టి మనము పరిశుద్ధపరచబడ్డామంట. సదాకాలము సంపూర్ణంగా చేయబడ్డామంట. పాపానికి మన మీద అధికారమే లేదు, వ్యాధికి మన మీద అధికారమే లేదు. మనము
నేను కొంచెం కంగారు చెప్పుంటాను, మరి ఎంతమందికి అర్థమైందో తెలియదు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీలో అందరిలో కూడా, మనందరిలో కూడా, యేసు ప్రభువుని నమ్మిన మనందరిలో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడు. కాబట్టి మనందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉంటాను బట్టి మనలో ఆయన ప్రేమ కుమ్మరించబడి ఉంది. మనలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నారు. మనం అందరం పరిశుద్ధులము, మనం నీతిమంతులము. మనకి పాపానికి సంబంధించిన వెల యేసు ప్రభు వారు సిలువలో చెల్లించారు. ఆయన పునరుత్థానుడే మన కోసమే అప్పగించబడ్డాడు, మన కోసమే తిరిగి లేచాడు. రాయబడిన ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము 100% కూడా నమ్ముదాము. మనము సదాకాలం సంపూర్ణము, మనం పరిశుద్ధులము, ఆత్మ కలిగిన వారము, ఆయనతో ఏకాత్మ, ఆయన మనలో నివసిస్తూ ఉన్నారు. ఈ మాంసంలో, ఈ రక్తంలో, ఈ ఎముకల్లో దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు శరీరం యొక్క, హృదయం యొక్క తలంపులను శోధించు ఉంది. దేవుని వాక్యం ద్వారానే దేవుడు మనలో నివసిస్తూ ఉన్నారు. ఆయన మనలో నివసిస్తూ ఉండగా వేరే దేనికి కూడా తావులేదు, వ్యాధికి అసలు తావే లేదు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్తూ ఉంటారు, ప్రభువు శరీరం అని వివేచింపక తిని తాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు అని చెప్తారు. కానీ ప్రభువు శరీరం అని ఎప్పుడైతే వివేచిస్తామో, ఆ శరీరము ఎప్పుడైతే మనము దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని సమీపిస్తామో, దేవుని రక్తం ఎందుకంటేనంట మనల్ని, రక్తము తనలో ఉన్న ప్రాణాన్ని బట్టి, జీవాన్ని బట్టి మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. అంటే ఇది తీసుకోవడం వల్ల మనం శుద్ధి అవుతాం కాదు, ఆల్రెడీ శుద్ధి అయిపోయాం. కాబట్టి ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని పట్టుకుని దానిని విరిచి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చెయ్యుడి అని చెప్తారు. అదే విధంగా ఒక పాత్రను ఎత్తుకుని, ఇది మీ కొరకే చిందించబడుచున్న నా రక్తము. ఆ రక్తం ఎందుకండి? మన కొరకే చిందించబడి, మన పాపాల కొరకు చిందించబడిన రక్తం. రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడుతూ ఉన్నాం, శరీరం ద్వారా స్వస్థపడుతూ ఉన్నాం, స్వస్థత పొందాము. అంటే ఇప్పుడు తీసుకోవడం ద్వారా దీనివల్లని కాదు, ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చెయ్యుడి అని దేవుడు చెప్పారు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవడం ద్వారా 100% అందరం స్వస్థతలోనే సాగుతాం. ఆల్రెడీ ఇవ్వబడిన స్వస్థత, ఆల్రెడీ ఇవ్వబడిన క్షమాపణ, మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం రాయబడిన వాక్యాన్ని, వాగ్దానాలని నమ్మి మనం ముందుకు సాగిపోతుండగా మనం మహిమ నుండి అధికమైన పొంచు ప్రభువుకు ఆత్మచేత మనము ఆ పోలికగానే మార్చబడతాం. రాబోయే రోజుల్లో మనం ఇంకా గొప్పగా, మనల్ని చూస్తే యేసు, మన మాట చూస్తే మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా రుచికరంగా ఉన్నప్పుడు, మనల్ని చూసి మన మాటను బట్టి, మన మాదిరికరమైన జీవితాన్ని బట్టి, మన జీవన విధానాన్ని బట్టి, మన అభివృద్ధిని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మన ముఖంలో ఉన్న చిరునవ్వుని బట్టి అనేకులు ఆటోమేటిక్గా వాక్యము లేకుండానే మన నడవడి వలన అనేకులను మనము రాబట్టవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తావా? ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. చక్కటి వాక్యము అన్న మనందరికీ బయలుపరుచున్నాడు. ఏదేమైనా దేవుని వాక్యాన్ని మనం నమ్ముదాం. పునరుద్ధాన శక్తి మనలో ఉంది. రోగుల మీద చేతులు ఎత్తగా, వాళ్ళ మీద పెట్టగా, ప్రార్థన చేయమని కూడా ఏం చెప్పలే. ఏం పెట్టమన్నాడు? చేతులు పెట్టి. ఒకసారి పెట్టండి, పక్క వారి మీద చేయబెట్టు. తాకండి. అసలు ఎట్లా తాగుతున్నారు అంటే అట్లా తాగుతున్నారు. మీలో ఎవరున్నారు? మీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మృతుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఏ పునరుద్ధాన శక్తి అయితే యేసుక్రీస్తు ప్రభును ఆ సమాధి నుంచి లేపిందో, అదే పునరుద్ధాన శక్తి నీలో, మనలో, మనందరిలో ఉన్నది. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? చక్కటి వాక్యము, వారి యొక్క సాక్ష్యము, చక్కటి వాక్యము దేవుడు మనకు బయలుపరిచినందుకు చప్పట్లు కొడుతూ దేవుడు అన్నను కూడా బహుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. సర్వశక్తుడు సున్నమాయెను, మృత్యుంజయుడు నా జీవమాయెను. సర్వశక్తుడు నా సొంతమాయెను, మృత్యుంజయుడు నా జీవమాయెను. ఆహాహా, ఇది అద్భుతమేగా,
అందరూ ఒకసారి నిలబడదామా? ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సంతోషము సమాధానము నా మదిలో, ఆమె సంతోషము సమాధానము నా మదిలో పొంగెనయ్యా. పాపమంతా పెళ్ళగిచ్చే, భయమంతా తొలగించే, పెళ్ళగించే, భయమంతా తొలగించే. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. పరలోకములో నా ప్రేరు రాశాడు నా యేసు, పరలోకములో నా పేరు రాశాడు నా యేసు. అంతా ఒక ఆశ, యేసునికే జీవిస్తా. అంతా ఒక ఆశ, యేసునికే జీవిస్తా. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. ఆహాహా ఇది అద్భుతమే, చప్పలు కొడతా. ఓహో ఇది నిజమేగా, ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. సర్వశక్తుడు. కొంతమంది ఏదైనా ఇల్లు కొన్నా, కొంతమంది ఏదైనా బైక్ కొన్నా ఏమంటారు? అది నాకు సొంతమై. సర్వశక్తుడు నీకు సొంతమయ్యాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? పక్కవారిది. సర్వశక్తుడు నాకు సొంతమయ్యాడు. నాకు సొంతమయ్యాడు. దేవుడు పక్షపాతి కాదు, ఆయన నమ్మిన వారికి అందరికీ సొంతవాడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకమందు సొంతవాడాయను, నా మదిలో సొంతవాయను. ఈ లోకమందు సొంతవాడాయను, నా మదిలో సొంతమాయను. ఆనందమే పరమానందమే, ఇది మా గొప్ప భాగ్యమే. అందరం ఆనందమే పరమానందమే, ఇది మా గొప్ప భాగ్యమే. ఈ లోకమందు సొంతవాడాయను, నా మదిలో సొంతమాయను. చూడండి, ఇందాక మన బాణ సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. అలా అందరు మృత్యుంజయుడు నా జీవమాయను అని అనుభవించి వాడదామా? అదే సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమా. కొంచెం నవ్వుతూ వాడండి ప్లీజ్. హల్లెలూయా. కొంతమంది నిజంగా పౌలు భక్తుడు పైనుంచి ఏమైందంట, కింద పడిపోయి తల వలిగింది. కొంతమంది అట్లున్నారు. నాకు పరీక్ష పెట్టకండి ప్లీజ్. వింటున్నారా? స్తోత్రం. హల్లెలూయా. ఈ పునరుద్ధాన రోజైనా కొంచెం జీవం చూపించండి కొందరు. అందరం హల్లెలూయా చెప్తారా? లేదు, మీలో ఈరోజు పునరుద్ధాన జీవం ఉన్నది. ముఖం చూడండి ఒకసారి, పక్కవారు ముఖం చూడండి. చూడాలంటే కూడా సిగ్గుపడుతున్నారు కొంతమంది. ఆమేన్. హల్లెలూయా. అందరూ హుషారుగా సర్వశక్తుడు
నా సొంతమాయను. మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను. మృత్యుంజయుడు నా జీవమాయను. ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా, ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమే. మరొకసారి ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా, ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. సంతోషము సమాధానము నా మదిలో, అందరం సంతోషము సమాధానము నా మదిలో పొంగెనయ్యా. పాపమంతా పెళ్ళగించే, భయమంతా తొలగించే, పాపమంతా పెళ్ళగించే, భయమంతా తొలగించే. సర్వశక్తుడు నా సొంతమాయను. మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను. మృత్యుంజయుడు నా జీవమాయను. ఆహాహా పాడండి మీరు, పక్కవారు చూసి చెప్పండి. ఆహాహా ఇది పక్కవారు చెప్పు, పక్కవారు చూసి చెప్పు. ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో అవునా. ఆహాహా ముందు వారికి వెనక వారికి చెప్పండి. ఆహాహా ఓహోహో చేతి చెప్పి అనండి. ఆహాహా ఎనుకున్న చెప్పండి. ఆహోహో ఇది నిజమే, ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమే. మరొకసారి ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమే. మరొకసారి ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమే, ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. సర్వశక్తుడు నా సొంతమాయను. మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను. మృత్యుంజయుడు నా జీవమాయను. అమ్మాయి కూర్చోండి, అందరు కూర్చోండి. బల్లయ్య తీసుకురండి, బల్లయ్య తీసుకురండి. థ్యాంక్ యూ జీసస్. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 35 వరకు మనము చూచినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు 13-14 చదవండి ఒకసారి. 24వ అధ్యాయము 13-14, 15 కూడా చదవండి. అందరం హల్లెలూయా చెప్పండి. దగ్గరగా హల్లెలూయా చెప్తారా? చదువు చదువు. అంత సరే సంభాషణ అనండి. ఏంటిది? సంభాషణ. మాట్లాడుకుంటున్నాం. మనం ఊర్లో అయితే, మన ఇంట్లో అయితే ఒక మాట అంటాడు. ఏమంటారు దాన్ని? ముసలమ్మ. అబ్బా, ఇక్కడ మాట్లాడుతున్నారు, సంభాయిస్తున్నారు. ఏం సంభాయిస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? హల్లెలూయా. మనం కూడా అనేక విషయాలు మాట్లాడతాం, కానీ ఏం మాట్లాడతాం? నేను అప్పుడప్పుడు అన్నతో మాట్లాడినప్పుడు, వారి రూమ్లో ఉన్నప్పుడు 10 రోజులు ఉన్నాను, బయటి విషయాలు, లోక విషయాలు అస్సలు మాట్లాడలే.
బైబిల్లో నుంచే ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడితే అనుకోకుండా ఈ వచనం ఇది, ఆ వచనం ఇది, మొత్తం బైబిల్ విషయం సంభాషణనే జరుగుతుంది. హల్లెలూయా. వీరిద్దరు వెళుతున్నారు, ఒక్క ఊరు నుంచి జెరూసలేం నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నారు, లేకపోతే ఇంకొకరు నుంచి జెరూసలేంకి వెళ్తున్నారు. 7 మైళ్ళు ఉన్నాయి. మనకు 7 కిలోమీటర్లు నడవాలంటే ఏ ముచ్చట్లు మాట్లాడతాం? హల్లెలూయా, అది మనకే తెలుసు. కానీ ఇక్కడ సంభాషిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు కూడా సంభాషిస్తున్నారు. ఏందో తెలుసా, ఇంకోటి జరిగింది, ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచున్నారు. మాలో ఉన్న వ్యక్తి వెళ్ళి చూస్తే వింటున్నారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము అక్కడ లేదు అని మాట్లాడుకుంటారు. మెల్లగా వెనుక నుంచి ఎవరు ఇంటర్ఫియర్ అయ్యారు? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎవరు ఇంటర్ఫియర్ అయ్యారు? యేసుక్రీస్తు ప్రభు. ఇద్దరు ఏమయ్యారు? ఇప్పుడు ముగ్గురయ్యారు. వెనుక నుంచి మాట్లాడుకుంటే యేసు ప్రభు కూడా బాగా విన్నాడా లేదా? విన్నాడు. ఏం మాట్లాడుకుంటారు అంటే, ఎవరికి చెప్తున్నారు ఈ సంభాషణ అంతా? యేసుక్రీస్తు ప్రభుకే చెప్తున్నారు. యేసు ప్రభు కూడా వింటున్నాడు. అయితే 22 చదవండి. అయితే ఆ, మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తమ మహిమలో ప్రవేశించుదా ఆగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు. ఇక్కడ ఒక మాట, ఇవన్నీ సంఘటనలోనే యేసుక్రీస్తు ప్రభు చెప్తే, యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత, సమాధి నుంచి లేచిన తర్వాత, శిష్యులకు ప్రత్యక్షమైన తర్వాత ఇక్కడ ఒక మాట అంటున్నాడు, వారిద్దరితో ఒక మాట అంటున్నాడు. 25 చదవండి. అందుకు ఆయన, అవివేకులారా, ఇంగ్లీష్ బైబిల్లో ఓ ఫూలిష్. మన ఇంట్లో ఎవరైనా తిట్టారనుకో, ఫూలిష్ ఫెలో అంటారు కదా, అట్లా వారిని కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కోపపడుతున్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఏమని తిడుతున్నాడు? ఇంకొకటి, అమ్మ నాకు అన్నని కూడా రావట్లేదు. మాణిక్యమ్మన ఏందంట? మందమతం అంటే మెల్లగా వింటున్నారా? మొదటిలో కాలు నడక నడిచేవాళ్ళు, తొందరగా పోవాలంటే సైకిల్ ఉన్నది, ఇంకా తొందరగా పోవాలంటే 2 వీలర్స్, ఇంకా తొందరగా పోవాలంటే 4 వీలర్స్, ఇంకా తొందరగా పోవాలి అంటే ట్రైన్, ఇంకా తొందరగా పోవాలి అంటే ఫ్లైట్, ఇంకా తొందరగా పోవాలంటే రాకెట్. హల్లెలూయా. ఎంత వ్యత్యాసం ఉంది! నడుచుకుంటా పోతే ఎంత సమయం అవుతుంది, సైకిల్ మీద పోతే ఎంత సమయం అవుతుంది, కారులో పోతే ఎంత సమయం అవుతుంది, ఫ్లైట్లో పోతే ఎంత సమయం అవుతుంది, ట్రైన్లో పోతే ఎంత సమయం అవుతుంది. ఒక్కొక్క దానికి ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కొడితే ఖాళీ నడకలో 2.5 hours ఉంటుంది, బైక్లో 1.5 hours ఉంటుంది. వింటున్నారా? మరలా కారులో వెళ్తే ఇంకొక టైమింగ్ చూపిస్తుంది. వీళ్ళు నమ్ముతున్నారు కానీ మెల్లగా నమ్ముతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంగ్లీష్ బైబిల్ ఏమందంటే, స్లో ఆఫ్ హార్ట్ టు బిలీవ్. ఆమేన్. ప్రవక్తలు చెప్పిన మాటలు మెల్లగా వీరు నమ్ముతున్నారు. దాని ద్వారా ఎవరికి లాసు? మనము దేవుని వాక్యం ఇందాక చెప్పినప్పుడు ఒకటే, వాక్యము ఉన్నట్టుగా నమ్మితే ఆ రోగులపై చేసినప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చినాడా? అందరు వింటున్నారా? అందరూ హల్లెలూయా చెప్తారా? స్వస్థత జరిగింది. ఆమేన్. తల పలిగిపోయి, కాలు ఇరిగిపోయి, చేతి పెడితే దేవుడు స్వస్థపరిచినాడు. మనందరికీ ఏందో తెలుసా? అందరం దేవుని బిడ్డలమే.
అందరము 30, 20, 15, 5 సంవత్సరాల నుంచి రక్షింపబడిన వారమే, సీనియర్సే. అనేకమైన వాగ్దానాలు విన్నాం, అద్భుతాలు చూసినాం. ఇవన్నీ చూసినా మెల్లగా ఈ బైబిల్ ఏముంది? మందారాకు కాదు. హల్లెలూయా. ఏంది? మందుమత్తులారా. అమ్మయ్య అనేసిన పక్క వర్క్, నువ్వు అట్లా కాదు కదా అని ఏమన్నా పక్క మందమత్తులారా. మన పొజిషన్ మనకే తెలుసు, మన స్థానం మనకే తెలుసు. నమ్ముతున్నాం, కానీ మెల్లగా నమ్ముతున్నాం. ఇప్పుడు మీ వంట మటన్, ఈరోజు మటన్ లేదు, చికెనే ఉంది. చూడండి, మటన్ పెట్టినారు, సిమ్ పెట్టినారు, వింటున్నారా? ఎంతసేపు ఉడుకుతుంది? ఎంతసేపు పడుతుంది? చాలాసేపు పడుతుంది. ఉడుకుతుంది, కానీ చాలాసేపు పడుతుంది. అవునా కదా? కుక్కర్లో ఎందుకు వేస్తాము? తొందరగా కావాలని. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? మన జీవితంలో కూడా ఎంతగా దేవుని వాక్యాన్ని నమ్ముతామో అంత త్వరగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. నువ్వు ఎంత మెల్లగా రేపు కాదు ఎల్లుండి నమ్ముతా అంటే ఎల్లుండే దేవుడు కార్యం చేస్తాడు. ఈ పునరుద్ధాన దినమున మనము రాకెట్ వలె మన విశ్వాసం ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? యేసుక్రీస్తు వారితో పాటు ఇల్లు వెళ్ళిన తర్వాత ఇంటిలో వెళ్ళి ఎప్పుడైతే వారు రొట్టెని విడిచి, యేసుక్రీస్తు ప్రభు రొట్టెని విడిచి వారికి ఇస్తారో, ఆ రొట్టె తిన్న తర్వాత వారు కనులు తెరవబడ్డాయంట. ఈరోజు మనం ఈ శరీరము రక్తము తీసుకుంటున్న ద్వారా మన మనోనేత్రాలు తెరవబడునుగాక, మన కళ్ళు తెరవబడునుగాక. ముఖ్యంగా పునరుద్ధాన శక్తి మనలో ఉన్నదని, సర్వశక్తుడు నాకు సొంతమై ఉన్నాడు, మృత్యుంజయుడు నాలో జీవమై ఉన్నాడని. ఆమేన్. హల్లెలూయా. స్లో కాదు, మెల్లగా నమ్మడం కాదు, రేపెల్లుండి నమ్ముదామని కాదు. ఈ రోజే దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడినది ఈ రోజే నమ్ముదాం. ఒక రోజు అది గర్భము ధరించి ఒక గొప్ప సాక్ష్యము నీలో నుంచి బయటికి వచ్చునుగాక. ఆమేన్. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా మొదటిలో చెప్పాను, శిష్యులను చూసి ఏమంటున్నాడు అంటే 2 విషయాలు గద్దిస్తున్నాడు. ఏమి 2 విషయాలు గద్దించున్నాడు? మీలో అపనమ్మకము, ఇంకా హృదయము కాఠిన్యము, ఇంకా 3వది ఏంది? మెల్లగా నమ్మడం. భగవద్ మెల్లగా నమ్మడం. ఇద్దరు నడుచుకుంటూ పోతారు, ఒకడు మెల్లగా ఇట్టిట్ట నడుస్తున్నాడు, ఒకటి ఇట్టిట్ట నడుస్తాడు. ఏం చేస్తారు అప్పుడు? నడవరా ముందు అని. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మన విశ్వాసంలో మనం పరిగెత్తదముగాక, విశ్వాసంలో మనం పరిగెత్తదముగాక. అందరం కళ్ళు పూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ శరీరము నీ రక్తము తాగుతుండగా తండ్రి, ప్రభువా మేము స్లోగా కాదు ప్రభా, పునరుద్ధాన శక్తి మమ్మల్ని పరిగెత్తించునుగాక, మమ్మల్ని పరిగెత్తించునుగాక. విశ్వాసములో మహిమ నుండి అధిక మహిమలో విశ్వాసములో నీకు వెళ్ళముగాక. ఆమేన్. ఆమేన్. లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విరచి లేచినాడయ్యా, లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విరచి లేచినాడయ్యా. పరమ తండ్రి కనయుడు, పరిశుద్ధాత్ముడు, మహిమా స్వరూపుడై లేచినాడయ్యా. పరమ తండ్రి కనయుడు, పరిశుద్ధాత్ముడు, మహిమా స్వరూపుడై లేచినాడయ్యా. విజయుడై, జయశీలుడై, సజీవుడై, పరిశుద్ధాత్ముడై, విజయుడై, జయశీలుడై, సజీవుడై, పరిశుద్ధాత్ముడై. క్రీస్తు లేచెను, హల్లెలూయా, సాతాను ఓడెను, హల్లెలూయా. క్రీస్తు లేచెను, హల్లెలూయా, మరణాన్ని గెలిచెను, హల్లెలూయా. లేచినా
చేసినాడయ్యా. ప్రైజ్ ద లార్డ్. అందరం చప్పట్లు కూడా ఇంకుందా, అయిపోయిందా? రైట్, చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాం. అందరూ ఒకసారి హల్లీలో చెప్తారా? ప్రి జాన్ వెస్లీ అన్న మన చర్చికి రావడం అది ఎంతో ఆశీర్వాదకరం. మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బానిసగా ఉన్నారేమో, కానీ దేవుడు తాకిన తర్వాత తన దగ్గర అనేక మంది పనిచేస్తా ఉన్నారు. అందరం హల్లీలు చెప్తారా? దేవుడు తాకినప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుదురుగాక. మీ సంపాదన చూడండి, ధనవంతుడైన యోసేపు వెళ్ళి క్రీస్తు శరీరాన్ని తీసుకుంటాడు. వెళ్ళి పిలాతు దగ్గర తెగించి అడుగుతాడు, క్రీస్తు శరీరం ఇవ్వండి, నేను సమాధి చేస్తామని. ధనము, ఆస్తి, పేరు అంతయు కూడా క్రీస్తు శరీరము కొరకే వాడబడింది. దాని అదే అడిగినాడు. అన్న నేను చూసినాను కదా, ఆయన సంపదన, ఆయన డబ్బు, ఆయన పలుకుబడి అంతయు కూడా క్రీస్తు పరిచర్య కొరకు, సంఘము కొరకు, క్రీస్తు శరీరము కొరకు ప్రయాసపడతాం. ఇక్కడున్న వారందరూ ధనవంతులు కావాలా? మీ అందరికీ 100 ఎకరాలు ఉండాలా? సరే 10 ఎకరాలు ఉండాలా? సరే 5 ఎకరాలు ఉండాలా? మీకు బ్యాలెన్స్ ఫుల్ ఉండాలా? కానీ అదంతా డబ్బు, ఆస్తి అంతా క్రీస్తు శరీరము కొరకే వాడబడాలి. ఆమె నా ఆశ ఇక్కడ ఉన్న వారందరూ మిలియనియర్ టినేరియర్లు కావాలా? ఆ మిలియనియర్ టినేరియర్ దేవుని సువార్త కొరకు ఆ డబ్బు ఖర్చు అవునుగా. ఆమె మీరు అలా చేస్తుంటే మీ ఫ్యామిలీ, మీ కుటుంబము అంత క్షేమ, వెల్ సెటిల్. మనం ఏదో ఒక రోజు మనం ప్రభునందు నిద్రిస్తాం, 120 సంవత్సరాలకు నిద్రిస్తాం. కానీ ఒక తృప్తి ఉంటుంది, నా పేరు, నా ఆస్తి అంతయు కూడా ఇగో దేవుని కొరకు నా శక్తి దేవుని కొరకు వాడబడిన ఇక్కడ ఉన్న వారు అటువంటి వారు అవుతురుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకోండి. దేవునికి స్తోత్రములు. వారు చెప్పారు కదా, కూలి పని చేసి, టాపీ పని చేసి దేవుని యొక్క కృపాలన వారు స్టార్ట్ చేశారంట. 11 సంవత్సరాల తర్వాత బిజినెస్ స్టార్ట్ కదా. 3 రోజులు నీళ్లు దాక్కుండా ప్రార్థన చేసుకుని, నీళ్లు తుక్కు కూడా దాక్కుండా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన సంఘానికి వచ్చాడు. 11 సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారంట. అంటే ఫాస్టింగ్ దేవుడు మరి ఆయన చెప్పలేదు. చాలా అక్కడక్కడ చూడండి, టాపీ అయినా చాలా విదేశాలకు కూడా వెళ్ళారు. విదేశాలు ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. కాబట్టి విదేశాలకు చాలా దేశాలు కూడా తిరిగి వచ్చాడట. ఆ విషయం ఏమి చెప్పాలి, ఓన్లీ వాక్యమే. కాబట్టి వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే ఎట్లా దీవింపబడతామో ఆశీర్వదింపము. ఎందుకనగా నేను కూడా రాజమండ్రి మీద ఆ ధవళేశ్వరం మీద పోతుంటే ఆ బ్రిడ్జి మీద పిల్లి వెంకట్రావు అనేటి ఆయన నా స్నేహితుడు కార్తేను కోన. వాళ్ళు ఇక్కడ అందరూ బిర్యానీ అంటారు, చిత్రాన్నం అంటే తెలుసా? తెలంగాణలో చిత్రాన్నం అంటేనే తెలియదు. మా ప్రాంతాల్లో చిత్రాన్నం అంటారు, ఆంధ్రాలో అంటారు కదా. రాణమ్మ గారు చిత్రాన్నం అంటారా? చిత్రాన్నం అన్నారా కొంతమంది? కాబట్టి చిత్రాన్నం అంటే ఏంటంటే ఇక్కడ బగారు అన్నం అంటారు. కాబట్టి వారు అక్కడి నుంచి తీసుకొని కార్యానుకోణ నుంచి తీసుకొని వచ్చి రాజమండ్రిలో నాకు కూడా ప్యాకెట్ పట్టుకొని, నేను ఎక్కడ పులివెందల నుంచి బయలుదేరితే దేవుని స్తోత్రం, మరి ప్రయాణంలో 3 రోజులు అయితే 4 రోజులు పడుతుంది మేము షిలాంగ్ మేఘాలయ పోవాలంటే. కాబట్టి ఆయన 2 రోజులకు తీసుకొని వచ్చి మేము భోజనాలు చేసుకుంటా. దేవుని స్తోత్రం. ఆయన హిందూ టెంపుల్, రామకృష్ణ టెంపుల్కి పోతే నేను బయట ఉండేవాడే, ఆయన లోపలికి పోయేవాడు. నేను గువాహటి చర్చిలో వెళ్ళినప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన బయట ఉండేవాడు, నేను లోపలికి వెళ్ళేవాడిని. కానీ ఇద్దరం చాలా క్లోజ్గా ఉన్నాం. కానీ ఆయన ఒకసారి మన్నా పెంతెకోస్తకు చర్చికి కానుకలు అడిగాడు. ఆయన హిందువై కానుకలు అడిగితే నేను కొంత ఏదో ఇచ్చాను. దేవుని స్తోత్రం. తర్వాత వాళ్ళ తమ్ముడు దేవుని కృపను దేవుని నమ్మాడు. గాజువాకలో పీటర్ నరసింహారావు ఏదో పేరుంది. గాజువాకలో మంచి పెద్ద పాస్టర్ అయిపోయి వారు కూడా చాలా సేవ చేస్తారు. పిల్లి వెంకట్రావు అని. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తానంటే రాజమండ్రి మీద
మా కుమారుడు నేను కూడా రాజమండ్రి సామర్లకోట అట్టే రామచంద్రపురం కొత్త ప్రాంతంలో కూడా ఆ మామిడాడి ఆ ఊరికి వెళ్ళి అట్టే రావులపాలెం అట్లా తిరిగేసుకొని మరి అట్లే లక్ష్మోడ ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి చూసేసే భాగ్యము దేవుడు దయచేశాడు. ఈరోజు రాజమండ్రి నుంచి చాలామంది జాన్ వెస్లీ గారు ఉన్నారు. మరి మరొక జాన్ వెస్లీ దేవుడు లేపుకొని వారు చాలా పెద్ద పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు. శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి. శ్యామ్ కిషోర్ గారు నేను చెప్పాను కదా, చాలాసార్లు నన్ను పేరు పెట్టి జూమ్లో పిలిచి ప్రార్థన చేశాడు. మరి అలవాళ్ళు అయితే 1000 మంది కోసం రమ్మని నన్ను కూడా పిలిచి ప్రార్థన కూడా చేపించారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నా కొరకు నా పిల్లల విషయంలో కూడా ప్రవచించారు. దేవుని స్తోత్రం. కాబట్టి దైవజనులతో ఎంతో మరి వారిని దేవుడు దీవించి మనోహరమైన స్థలాల్లో పెద్ద పెద్ద వారి దగ్గరికి దేవుని వాక్యం ఉంది. నిపుణత కలిగిన వారు ఎవరైతే మంచి పని చేస్తారో ఉన్నతమైనటువంటి దావీదు గొర్రెలు కాపరి ఎట్లా దేవుడు దీవించాడో ఒక రాజుగా చక్రవర్తిగా మన బ్రదర్లు కూడా చూడండి ఎంత కష్టపడి దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి పొందినారో మనందరం కూడా వారి కూడా ప్రార్థన మరొక పర్యాయం ఎప్పుడైనా రావడానికి కూడా దేవుడు సహాయం చేయని నిమిత్తం అందరం పారి దేవునికి స్తోత్రం చెప్దాం. అందరం కలిసి కూడా మరి జాన్ వెస్లీ అన్న కొరకు మీ చేతుల్లో పెట్టండి, ప్రార్థించండి, ఆశీర్వదించండి. ప్రభువా తండ్రి చెప్పండి, మీరు పలకండి, మీరు అభిషేక్తులు, దేవుడిని ఆత్మ నీలో ఉంది, పునరుద్ధాన జీవం ఉంది. దేవుడు అన్నను ఆశీర్వదించి ఆయన వ్యాపారాన్ని కుటుంబంలో అందరికి రక్షణ కలుగుడు కాక కానీ ఒక కుమారుడు ఒక కూతురు మరి అక్క మరి కుటుంబము 4 ఉన్నారు. వారందరూ ఆశీర్వదింపబడి వారు దేవుని సేవల బలంగా వాడబడును గాక అని ప్రార్థన చేయండి. యెహోషువ మరి రాయబడుతుంది, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించెదరుగా నా వాక్కును వారి కుటుంబములో మేము యేసు ప్రభు నామములో పరిచర్యలో మేమందరము ప్రభ దీవిస్తున్నాము తండ్రి, ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ప్రభ ఏ ఏరియాలోనైతే ప్రభ జీవము లేదో కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ ఇప్పుడే పునరుత్థాన శక్తిని విడుదల చేయుచున్నాము తండ్రి, విడుదల చేయుచున్నాము ప్రభువా, విడుదల చేయుచున్నాము తండ్రి. గొప్ప సాక్షిగా పెట్టమని ప్రార్థిస్తున్నాను. గొప్ప గొప్ప స్థలాల్లో ప్రభువా వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభువా జాన్ వెస్లీ వారిని వారి కుటుంబాన్ని ఏర్పరిచిన తండ్రి. రాజులతో ప్రభా వాక్యమును ప్రకటించుటకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచి ఉన్నాడని దేవుని ఒక లేఖనముల ద్వారా దేవుని ఒక వాక్ ద్వారా అన్న మీతో చెప్తా ఉన్నాడు. ఇది ఒక చిన్న కాంగ్రిగేషనే, కానీ రాజుల దగ్గర అధికారుల దగ్గర దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడని దేవుడు స్పష్టంగా దేవుడు క్లియర్గా ప్రవచిస్తా ఉన్నాడు. ఏదైనా యేసు నామములో అబ్రాము పొందిన ఆశీర్వాదాలు అన్ని ఆశీర్వాదాలు జాన్ వెస్లీ అన్న గారు పొందునుగాక. అన్ని విషయాలు ఆశీర్వాదాలు పొందినట్టు జాన్ వెస్లీ అన్న కూడా ప్రభు వారి కుటుంబము ఆశీర్వదింపబడును గాక అని నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ అలాగేనండి. అన్న వచ్చి మనకు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధ దేవ మీకు వందనాలయ్యా. అయ్యా ఈ ఆరాధన అంతా మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా నీ బిడ్డలందరినీ చేర్చారు ప్రభా, మీకు వందనాలయ్యా. మీ సన్నిధిలో ఆనందింపజేశారు, మీకు వందనాలు దేవా. అయ్యా మీ పునరుత్థాన దినములో ప్రభువా అయ్యా మీరు మా కొరకు పాపమయ్యారని, అయ్యా మీరు మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశారని, అయ్యా అయ్యా మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా ఈ లోకంలో అత్యంత భయంకరమైన మరణమయ్యా, ఆ మరణ భయాన్నే తీశారు ప్రభా, మరణాన్నే జయించారు ప్రభా, మరణము ద్వారా మరణాన్ని జయించారు దేవా, మీకు వందనాలయ్యా. మీ పునరుత్థాన శక్తిని మాలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలయ్యా. మీరు పొందిన దెబ్బల చేస్తా అయ్యా మేము స్వస్థత పొందాం ప్రభా. ఈ సమయంలో ఎవరికైనా ఏదైనా వ్యాధి ఉంటే దయచేసి చేయి పెట్టుకోండి. దేవుడు ఆ పునరుత్థాన శక్తిని ఆ దేహంలో ఇప్పుడే ప్రవేశపెడుతున్నారు. ఆరోగ్యము దేవుని చిత్తము, మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడుగుడి మీకు ఇస్తానని చెప్పిన దేవుడు ప్రభా, ఇది వరకేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణ
సంపూర్ణమైనట్లు అడగమన్నారయ్యా. యేసు నామంలో ప్రతి ఒక్కరూ స్వస్థత, సమృద్ధి, సంతోషము, ఆనందము అయ్యా అన్ని కోణాల్లో మీ పునరుద్ధాన శక్తి అయ్యా నింపబడును గాక. సంఘము మీ శరీరం అయ్యా. అయ్యా తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ మీ కుమారులను పడుతున్నారయ్యా. అయ్యా వారందరూ మేమంతా మీ కుమారులము కుమార్తెలమై ఉన్నాం ప్రభా. నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే ఆనందించే దేవుడు అయ్యా. తన సేవకుని క్షేమంకి ఆనందించే దేవా మీకు వందనాలయ్యా. అయ్యా ఏమైనా చిన్న బలహీనతలు ఉండుంటే సంపూర్ణంగా మీ పునరుత్థాన శక్తితో నింపి సంపూర్ణ ఆరోగ్యంతో సమృద్ధితో బలముతో నింపుతున్నందుకు మీకు వందనాలయ్యా. మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనాలయ్యా. కెన్నెత్ ఈ హేగన్ గారు ఏ విధంగా నమ్మారో మేము అదే విధంగా నమ్ముచున్నామయ్యా. అయ్యా మీ శక్తిని, మీ పునరుద్ధాన శక్తిని అయ్యా మా దేహాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా చదువుకుంటున్న విద్యార్థులు అయ్యా కాలేజీకి వెళ్తున్న అయ్యా మీ పునరుద్ధాన శక్తి వారికి జ్ఞానంగా మార్చబడును గాక. వ్యాపారం చేయుచున్న వారికి అయ్యా పునరుద్ధాన శక్తి వ్యాపారంలో ప్రవేశించి వృద్ధి చెందును గాక. అనారోగ్యంతో ఉన్న వారిలో మీ పునరుద్ధాన శక్తి ప్రవేశించి ఆరోగ్యవంతులుగా మార్చబడును గాక. అయ్యా వివాహం కావలసిన వారికి అయ్యా మీ పునరుత్థాన శక్తి ద్వారా అయ్యా అబ్రహాముకి దేవదూత ఏ విధంగా అయ్యా సంబంధాన్ని తీసుకొచ్చారో అదే విధంగా అయ్యా సాటి అయిన సహకారం తీసుకొచ్చును గాక. మీ పునరుత్థాన శక్తి అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో అయ్యా సమస్తము మేలు కొరకు సమకూర్చి జరిగించును గాక. యేసు నామములో యేసు శక్తి గల నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎత్తి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్తాండి. దేవునికి వందనాలు తెలుస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాను. రెండు చేతులు ఎత్తండి. ప్రభా ఇచ్చిన కానుకలు దశంభాగాలు దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. సమృద్ధి పలుకుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. అయ్యో ఎవరా థ్యాంక్ యూ రావట్లేదు. థ్యాంక్ యూ చెప్పండి ఏసయ్యకు ఒకసారి బిగ్గరగా థ్యాంక్స్ చెప్పండి ఏసయ్యకు. థ్యాంక్స్ చెప్పండి, ఇంకేం చెప్పకు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు ముందుకు కొనసాగును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.